ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు బైబిల్లో నుండి ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని మనమందరం కూడా నేర్చుకుందాం. ఈరోజు బైబిల్ నుంచి మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం పేరు ముక్కు మీద కోపం ముఖానికి అందమా. చాలామంది చెప్తుంటారు, ముక్కు మీద కోపం కొందరి ముఖానికి అందం అని అంటూ ఉంటారు. ముక్కు మీద కోపం ముఖానికి అందం అనేటటువంటి పాటలు కూడా రచించారు. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠమే నిజంగా ముక్కు మీద కోపం ముఖానికి అందమా, లేదా మనిషి కోపం దేవుని నీతిని నెరవేరుస్తుందా? ఇది నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఈరోజు మన పాఠం మనిషి కోపం దేవుని నీతిని నెరవేరుస్తుందా. ప్రియమైన దేవుని వర్లారా, అసలు కోపం మనిషి ముఖానికి అందాన్ని ఇస్తుందా? ఇది ప్రశ్న. అసలు కోపంలో ఉన్నటువంటి వాళ్ళని మనం చూడడానికి ఇష్టపడతామా? ఇదొక ప్రశ్న. నిత్యం కోపపడడం అనగా నిత్యం కోపపడేటటువంటి మనిషికి తన కోపం తనకు మంచిదేనా? ఇదొక ప్రశ్న. అసలు కోపం వలన మనిషికి ఏమైనా ప్రయోజనం ఉందా, లేదా ప్రమాదకరమే వర్తిస్తుందా? ఇదొక ప్రశ్న. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం ఒక్కరం మాత్రమే లేము. మన చుట్టూ ఎంతో సమాజం ఉంది. మన చుట్టూ ఎంతోమంది మనుషులు ఉన్నారు. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరత కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా బైబిల్ నుంచి ఒక్కొక్కటిగా మనం ఆలోచించుకుంటూ వెళదాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితంలో, లేదా దేవుడు మనకిచ్చినటువంటి ఈ బ్రతుకులో, మనం బ్రతికేటటువంటి బ్రతుకంతా కూడా మనం నడిచేటటువంటి తీరుపైనే, మన నడవడికపైనే అంతా కూడా ఆధారపడి ఉంటుంది. మనం దేవుని దగ్గరికి చేరుకునేటటువంటి విధానం అంతా కూడా మనం నడిచేటటువంటి నడకపైన, మన ప్రవర్తన పైనే అంతా కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఈ శరీరంలో మనం బ్రతికుండగానే మన ప్రవర్తనే మన బ్రతుకును నిర్దేశిస్తుంది. అంటే మనం దేవుని దగ్గరకు చేరుకుంటామా లేదనేటటువంటి విషయాన్ని మన ప్రవర్తనే, మన బ్రతుకంతా కూడా చివరికి నిర్దేశిస్తుంది. కాబట్టి మనిషి కోపం దేవుని నీతిని నెరవేరుస్తుందా లేదా? ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. కోపం అనగానే ఆగ్రహం అని అంటారు. ఈ కోపం అనేది భావోద్వేగాలలో ఒకటి. అంటే మనిషి ఉద్వేగాలలో ఒకటి కోపం అనేది. అలాగే ఎమోషన్ అని కూడా అప్పుడప్పుడు దీన్ని పిలుస్తుంటారు. అనేకమైనటువంటి శరీర రుగ్మతల్లో కోపం అనేది ఒకటి. అంటే శరీర రుగ్మతల్లో కోపం కూడా ఒకటి, మర్చిపోకూడదు. ఇది ఒక మానసిక ఆవేశం. కోపం అనేది మానసిక ఆవేశం. కోపం అంటే అదుపులో లేనటువంటి ఒక మానసిక సంఘర్షణ అనేదే కోపమని మనం చెప్పుకోవచ్చు. దీనికి చాలా పేర్లు ఉన్నాయండి. కోపం అనేటటువంటి పదానికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. కోపం, ఆగ్రహం, క్రోధం, కీనుక, ఎమోషన్, మనిషి కంట్రోల్లో లేనిది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక ఆవేశపూరితమైనటువంటి స్థితి అని మనం చెప్పుకోవచ్చు కోపం అంటే. లేదా అదుపులో లేనటువంటి మానసిక సంఘర్షణ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే
ముక్కు మీద కోపం అనగానే ప్రతి చిన్న విషయానికి ఎగిరెగిరి పడ్డం అండి. ముక్కు మీద కోపం అంటే అంటే కోపం వచ్చేసింది అనుకోండి, అది చిన్నదానికి పెద్దదానికి ఎగిరిపడేటటువంటి విధానమే ఈ ముక్కు మీద కోపం. ముక్కు మీద కోపం ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, అంటే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి, ఏ అంటే కోపం వచ్చేస్తుంది, అది కాదంటే కోపం వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఏం మాట్లాడాలన్నా కూడా వాళ్ళతోటి భయం, ఏం చెప్పాలన్నా కూడా అది చాలా భయంకరంగా ఉంటుంది. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలన్నా భయమే. ముక్కు మీద కోపం ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఎలా ఉంటారంటే, ప్రతి చిన్నదానికి చాలా ఎమోషనల్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. అది అక్కడ ఎందుకు పెట్టావు, ఇది ఎక్కడ ఎందుకు పెట్టావు, ఇది తీసి అక్కడ పెట్టు, ఇది అటు పెట్టు, మళ్ళీ ఇది ఎక్కడ ఎందుకు పెట్టావు, పోనీ ఇది ఇక్కడ ఎందుకు పెట్టావు, పోనీ అది తీసి నా నెత్తిని పెట్టు, ఇలాంటి పదాలు ప్రయోగిస్తుంటారు. అది మామూలుగా సాధారణంగా చెప్పచ్చు మనం, కానీ ఈ ముక్కు మీద కోపం ఉన్నటువంటి వాళ్ళు దాన్ని చాలా ఎమోషనల్గా చెప్తుంటారు. అది మామూలుగానే చెప్పచ్చు. ప్రతిదానికి కోపం, ప్రతి విషయానికి కోప్పడుతూ ఉంటారు, ప్రతిదానికి విసుక్కుంటూ ఉంటారు, తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వ్యక్తం చేస్తుంటారు. ముక్కు మీద కోపం ఉన్నటువంటి వాళ్ళు దుమదుమలాడిపోతుంటారు, పెద్ద పెద్దగా కేకలు వేస్తుంటారు, చిర్రెత్తిపోతూ ఉంటారు. ఏమంటే కొంతమందికి కోపం వస్తే ఏం చేస్తారంటే, బాగా కోపం వచ్చేటటువంటి వాళ్ళు ఎలా చేస్తారంటే, వాళ్ళ చేతికి కనబడినటువంటి వస్తువు తీసుకొని నేలకేసి కొట్టేస్తుంటారండి. అంటే తన కళ్ళ ముందు ఒక టీవీ ఉన్నా, లేదా తన కళ్ళ ముందు ఒక వీసీఆర్ ఉన్నా, లేదా తన కళ్ళ ముందు ఒక ల్యాప్టాప్ ఉన్నా, తన కళ్ళ ముందు ఎంత విలువైనటువంటి వస్తువు ఉన్నా కూడా ఇక వాటి గురించి ఏం ఆలోచించేటటువంటి ఆలోచన లేకుండా దాని గురించి ఆలోచించేటటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి ఎత్తి నేలకేసి కొట్టేస్తుంటారండి. అలా ఎత్తి నేలకేసి కొట్టితేనే అప్పుడు కానీ చాలామందికి ఆ కోపం తీరదు. అంటే కోపాలలో ఇది ఒక రకం. మరికొంతమంది ఏం చేస్తుంటారంటే, బాగా కోపం వచ్చినప్పుడు పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటారండి, పిచ్చి పిచ్చిగా కేకలు వేస్తుంటారు. వాళ్ళు చెప్పేదే ఎదుటివారు వినాలి, ఇక మరొకరు చెప్పింది అసలు పట్టించుకోరు. ఎదుటివారు ఎంత నచ్చ చెప్పాలి అని చూసినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు అరుస్తూనే ఉంటారు. దీనంతటినీ కూడా ముక్కు మీద కోపం అని అంటారు. సహజంగా మనం సమాజంలో ఇలాంటి వాళ్ళని చూస్తుంటాం. దీనంతటిని కూడా ముక్కు మీద కోపం అని అంటారు. నాకు మహాకోపిష్టి ఎలా ఉంటాడంటే, నాకు చాలా కోపం నీకు తెలుసా అని అంటాడు. అదేదో ఒక ఉత్తమమైనటువంటి క్వాలిటీగా దాన్ని చెప్పుకుంటూ ఉంటాడు. నాకు చాలా కోపం నీకు తెలుసా ఈ సంగతి అని అంటూ ఉంటాడు. చాలామంది ఇలాంటి మాటలు చెప్తుంటే మనం వింటూ ఉంటాం. నాకు అసలే కోపం, అంటే కోపం, అంటే కోపం అనేటటువంటి తత్వాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు. ఇక నా ప్రశ్న ఏంటంటే, ప్రతి దానికి కోపపడేటటువంటి విధానం ఉన్నటువంటి వాడు నిజంగా జ్ఞానం లేనటువంటి వాడు. అర్థమవుతుందండి? నాకు చాలా కోపం అని చెప్పడం అది చాలా గొప్ప విషయంగా చెప్పుకుంటూ ఉంటారు చాలామంది. అంటే కోపం గురించి మనం ఆలోచించినప్పుడు, ఈ కోపం వలన జీవితంలో నష్టపోయినటువంటి వారు చాలామంది ఉన్నారండి. కోపం వలన ఎలాంటి నష్టాలు వస్తాయంటే, చాలామంది కోపం వలన తమ ఆనందాన్ని కోల్పోతూ ఉంటారు. ఎందుకంటే
ఈ కోపంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు చాలామంది చూడండి, ఎక్కువ భార్యాభర్తలు విడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈ కోపమే. ఈ కోపంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని చాలా తేలిగ్గా విడిపోతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య గొడవలు కోపం వలన, స్నేహితుల మధ్య గొడవలు ఈ కోపం వలనే, పని చేసేటటువంటి చోట గొడవలు ఈ కోపం వలన. ఏమండి, ఎక్కడ పడితే అక్కడ గొడవలే. ఈ కోపంలో, ఈ తొందరపాటులో వచ్చేటటువంటి గొడవల వలన ప్రతి ఒక్కరి నుండి మనం దూరం అయిపోతూ ఉంటామండి. ప్రతి ఒక్కరి నుండి దూరం అయిపోతారు. భార్య దూరం అయిపోతుంది కోపం వలన, భర్త దూరం అయిపోతాడు కోపం వలన, పిల్లలు దూరం అయిపోతారు కోపం వలన, నీ క్రింద పనిచేసేటటువంటి పనివారు కూడా నీకున్నటువంటి కోపం వలన దూరం అయిపోతూ ఉంటారు. నీ స్నేహితులు కూడా దూరం అయిపోతారు. చివరికి మనిషి ఒంటరిగా అనాథగా మిగులుతాడండి. ఇలా ఎందుకు జరుగుతుందంటే కేవలం మనిషికి వచ్చేటటువంటి తొందరపాటు కోపం వలన. ఈ లోకంలో ఉన్నటువంటి పరిభాషతో మాట్లాడుతూ చాలామంది ఎలాంటి పదాలు ప్రయోగిస్తూ ఉంటారంటే, తన కోపమే తనకు శత్రువు అని అంటారు. మన కోపమే మనకు శత్రువట. మన కోపమే మనకు శత్రువు అంటే ఎంత ప్రమాదకరమో కోపం అన్నది మీకు అర్థం కావాలి. ఈ లోక పరిభాషలో కోపం చాలా ప్రమాదకరం అని చెప్పి ఈ లోకమే చెబుతుంది. ఇకపోతే చాలామంది కోపంలో హత్యల వరకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ఈ కోపంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తమ ప్రాణాలు నిష్కారణంగా తీసుకున్నటువంటి వాళ్ళు కోపం వలన మాత్రమే. అంటే హత్య, ఆత్మహత్య ఈ రెండిటికి అతి ప్రధానమైనటువంటి మూల కారణమే మనకు వస్తున్నటువంటి కోపం. ఏమని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ సభ్య సమాజంలో కోపంతో ఎలా వ్యవహరిస్తూ ఉంటారంటే చాలామంది ప్రతీకారణ ధోరణిలో తమ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారండి. ప్రతీకార ధోరణి అంటే అర్థం ఏంటంటే, ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలి. ఆ ప్రతీకారం ద్వారా మరి కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు చాలా చోట్ల. కోపాన్ని చల్లార్చుకోవడానికి వాళ్ళు ఏదో ఒకటి చేస్తుంటారండి. దానికి ఎగ్జాంపులే ఈరోజు ఉన్నటువంటి ఉగ్రవాదం, ఈరోజు ఉన్నటువంటి ఫ్యాక్సినిజం, ముఠాల గొడవలు కూడా. వీళ్ళు తమ కోపాన్ని కొంతకాలం వరకు తమ హృదయంలో నిలుపుకొని ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటారు. వీడికి కోపం వచ్చింది, ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో ఒకడి మీద కోపం వచ్చింది. ఆ కోపం చల్లార్చుకోవడం కొరకు ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటాడు. ఇకపోతే మరికొంతమంది కోపాన్ని చల్లార్చుకోవడం కొరకు కోపాన్ని తమలో తాము అదిమి పెట్టుకుంటూ ఉంటారండి. పంటి కింద అదిమి పెట్టి తమ బ్రతుకును వెళ్ళదీస్తూ ఉంటారు. అనగా తమలో తామే అణుచుకుంటూ బయటికి రాకుండా తమ కోపాన్ని తమలో తామే అణుచుకుంటూ ఉంటారు. అలా అణుచుకొని చాలామంది ఎలాంటి పరిస్థితుల్లోకి వెళుతూ ఉంటారంటే, వీళ్ళకున్నటువంటి కోపాన్ని బట్టి అమాయకపు జీవుల మీద తమ ప్రతీకారాన్ని, తమ కోపాన్ని తీర్చుకుంటూ ఉంటారు. అమాయకపు జీవుల మీద అంటే తమ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలను పట్టుకొని కొట్టడం కోపం వచ్చినప్పుడు. పెద్దవాళ్ళని కొడితే తిరిగి కొడతారు కనుక చిన్నపిల్లలను కొట్టడం. అలాగే అమాయకపు జీవులు ఉంటాయి కదండి, ఇంట్లో పెంచుకునేటటువంటి పెంపుడు జంతువులు, ఒక గేదె కావచ్చు, లేదా విశ్వాసంగా ఉండేటటువంటి ఒక కుక్క కావచ్చు. ఈ జంతువులపై తమ కోపాన్ని తీర్చుకోవడం కొరకు ఆ జంతువులను చాలామంది కోపం వచ్చినప్పుడు ఎగిరెగిరి తంతూ ఉంటారు. వాటిని తొక్కడం, వాటిని చితకబాదడం, ఇటువంటి ప్రదర్శనలు కొంతమంది
ఆ, చేస్తూ ఉంటారు కోపం వచ్చినప్పుడు. ఇలా 2 రకాలైనటువంటి కోపాలతోటి చాలామంది ఎన్నో ప్రదర్శనలు చేస్తూ ఉంటారు ఈ సమాజంలో. ఇకపోతే కోపాన్ని తగ్గించుకోవడానికి అనేక మంది అనేక మార్గాలను అవలంబిస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు. చాలామంది డాక్టర్లను కూడా సంప్రదిస్తూ ఉంటారండి. వాళ్ళకు వచ్చేటటువంటి ఎమోషన్ని బట్టి దాన్ని తగ్గించుకోవడం కొరకు డాక్టర్ల సలహాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ డాక్టర్లు ఈ కోపం గురించి చెప్పేటటువంటి సలహాలు ఎలా ఉంటాయంటే, నీ కోపం ఇమీడియట్గా తగ్గించుకోవాలంటే ఒక చక్కటి చిట్కా చెబుతాను అని అంటూ, నీకు బాగా కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే డాక్టర్లు చెప్తుంటారు, మీకు బాగా కోపం వచ్చినప్పుడు ఒక చెంచాడు పంచదార నోట్లో వేసుకొని చప్పరిస్తే నీ కోపం వెంటనే తగ్గిపోతుంది అని చాలామంది డాక్టర్లు సలహాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఏమంటే కోపం వచ్చింది, ఆ కోపం తగ్గాల్సినటువంటి అవసరం ఉందంటారా? ఆ కోపం అలాగే మనలో నిలిచి ఉంటే ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? అర్థమవుతుందండి? ఇప్పుడు కోపం వచ్చింది, కోపం వస్తే ఆ కోపం మనలోనే నిలిచి ఉంటే ఏమైనా ప్రమాదం ఉంటుందా అని మనం ఆలోచిస్తే, కోపం అనేది మనలో నిలిచి ఉంటే చాలా ప్రమాదం. ఏమంటే కోపం వచ్చింది, మనలో అలాగే నిలిచి ఉంటే ఆ కోపం వల్ల మనకి శరీరంలో చాలా అనారోగాలు పాలవుతామండి మనం. కోపం వచ్చింది, ఆ కోపాన్ని మనలో అలాగే నిలిచి ఉంటే మన శరీరం లోపల ఉన్నటువంటి మూత్ర పిండాలు ఖచ్చితంగా చెడిపోతాయి. అలాగే మన కిడ్నీల పైన ఒక చిన్న పొర లాంటి పొర ఉంటుందండి. దానిని ఎంట్రినల్ గ్రంథి అని అంటారు. దానిలో నుండి ఉత్పత్తి అయ్యేటటువంటి రసం ఈ కోపం వలన అధిక స్థాయిలో వెలువడవుతుంది. అధిక స్థాయిలో ఉత్పత్తి అవ్వడం ద్వారా, ఇలా అధిక స్థాయిలో ఉత్పత్తి అవ్వడం వలన మొట్టమొదట మన బాడీలో ఉన్నటువంటి కిడ్నీలు చెడిపోతాయండి. ఏమండి, ముక్కు మీద కోపం, మనకు వచ్చేటటువంటి ముక్కు మీద కోపం ఒకవేళ చూడడానికి ముఖానికి అందమని ఒకవేళ మనం అనుకోవచ్చేమో, కానీ అది మన కిడ్నీలను మరి చెడగొట్టేటటువంటి పరిస్థితికి వెళుతుంది. అంటే ముక్కు మీద కోపం నీ కిడ్నీలకు ప్రమాదం అంటే ఖచ్చితంగా ప్రమాదం. ఇకపోతే కోపం వలన మనకు జరిగేటటువంటి నష్టాలు ఏంటంటే, శరీరంలో అన్ని అవయవాల నుండి అధిక శాతం రసాయనాలు విడుదలవ్వడం వలన, దీనివలన రక్తపోటు పెరుగుతుందండి. రక్తపోటు పెరిగిపోయి భయంకరంగా బీపీ వచ్చేస్తూ ఉంటుంది. బీపీ అంటారు చూశారు, ఆ బీపీ పెరిగిపోతుంటుంది. కోపం వలన రక్తం వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కోపం వలన గుండెపోటు రావడం, గుండె వేగం పెరగడం. ఈ గుండె వేగం ఎప్పుడైతే గుండె కొట్టుకోవడం వేగం పెరిగిందో రక్తం స్పీడ్గా పరిగెడుతుంది. రక్తం స్పీడ్గా పరిగెత్తడం మొదలుపెట్టిందో దానికి అనుగుణంగా గుండె కొట్టుకోవాల్సినటువంటి అవసరం అక్కడ ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనిషి కోపానికి గుండె వేగం పెరిగి, ఏమండి, ఈ గుండె వేగం ఎప్పుడైతే పెరుగుతుందో మన ముక్కులు చాలా వెడల్పోతూ ఉంటాయి. కొందరికి చెవుల్లో నుంచి వేడిగాలు వచ్చేస్తూ ఉంటుంది. కొంతమందికి మొహం అంతా కూడా ఇక మనం చూడలేమండి ఆ ముఖాన్ని. చాలామంది కోపంలో ఊగురులైపోతూ ఉంటారు. ఆ కోపానికి ఆ కళ్ళల్లోకి చూడాలంటేనే భయంకరం. అలా కోపం వచ్చినటువంటి వాళ్ళకి ఎదురుపడాలంటే కూడా భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కోపంలో రక్తం వేగంగా పంపు అవుతున్నప్పుడు అది మెదడులోకి ఆక్సిజన్ మోసుకెళ్ళాలి కనుక ఆ రక్తం అంతా కూడా మెదడులోకి ఆక్సిజన్ కణాల్లోకి ఆహారాన్ని తీసుకెళ్తూ ఉంటుందండి చాలా వేగంగా. అంత వేగంగా మెదడులోకి వెళ్ళేటప్పటికీ మెదడు దానిని ఇముడ్చుకోలేక, మెదడులోని రక్తనాళాలు దాన్ని ఇముడ్చుకోలేక రక్తనాళాలకు కన్నాలు పడి రక్తం అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దానినే
నరాలలో బ్లడ్ క్లాట్ అయిపోయింది అనేటటువంటి పదాలు మనం వింటూ ఉంటాం. అర్థమవుతుందండి? అంటే ఏదైనా ఒక గొట్టంలో నుంచి లేదా ఒక పైపులో నుంచి వాటర్ సప్లై అవుతుందనుకోండి, దానికి శక్తికి మించి, దాని కెపాసిటీకి మించి, దాన్ని సామర్థ్యాన్ని మించి మనం వాటర్ని పంపామనుకోండి, ఆ పైపు ఎలాగైతే పగిలిపోతుందో అలాగే మెదడులోని నరాలని కూడా ఆ ఒత్తిడిని, ఆ తీవ్రతను భరించలేక నరాలని కూడా చిట్లిపోతూ ఉంటాయండి. దాన్నే రక్తనాళాలు చిట్లిపోవడం తలలో నుంచి అని అంటారు. అంటే బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. అలా బ్లడ్ బయటకు వచ్చేసేటటువంటి విధానమే పక్షవాతం అని అంటారు. ఇంగ్లీష్లో దీనిని పెరాలసిస్ అని అంటారు. మీ అందరికీ తెలుసు. అంటే ముక్కు మీద కోపం వలన నీకు పక్షవాతం వచ్చేసేటటువంటి కారణం అక్కడ ఉంది. అర్థమవుతుందండి? నీ ముక్కు మీద కోపం నీకు పక్షవాతాన్ని తెచ్చిపెడుతుంది. అంటే జీవక్రియలో కోపం వలన ఎన్నో మార్పులు వచ్చేస్తూ ఉంటాయండి. మెటబాలిజం అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో. మన శరీరంలో క్రమంగా జరగవలసినటువంటి పద్ధతి అంతా కూడా పూర్తిగా దెబ్బతింటుందండి, మారిపోతుంది. కోపం వలన మన శరీరంలో వచ్చేటటువంటి మార్పులు ఎలా ఉంటాయంటే చాలా మార్పులు వచ్చేస్తూ ఉంటాయండి. ఒక వ్యక్తికి చాలా కోపం ఉందనుకోండి, ఆ వ్యక్తికి అంత త్వరగా నిద్ర పట్టదండి. కోపంతో ఉన్నప్పుడు మీరు గమనించారో లేదో, నిద్రలేమిలోకి మనిషి వెళ్ళిపోతూ ఉంటాడు, నిద్ర పట్టదు. అంతేకాకుండా అజీర్ణం అవుతుంది, అనగా తిన్నది అరగదండి. కోపంతో అసలు తినలేరు చాలామంది. ఒకవేళ కోపంతో తినాలి అని చెప్పి నోట్లోకి అన్నాన్ని కుక్కుకున్నా కూడా ఆ తిన్న తర్వాత అది జీర్ణం అవ్వదు, జీర్ణం కాదు. అంతేకాకుండా రకరకాల చర్మ వ్యాధులు కూడా వచ్చేస్తుంటాయండి కోపం వలన. ఒళ్ళంతా కూడా జిల, తలంతా కూడా జిల. కొంతమంది కోపంతో మాట్లాడుతున్నప్పుడు మీరు గమనించారో లేదో, గోకేసుకుంటూ ఉంటారండి. ఎక్కడికక్కడ దురదలు వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి. ఒళ్ళంతా గోకేసుకుంటారు, తలంతా గోకేసుకుంటూ ఉంటారు. ఇలా మొత్తం కూడా గోకేసుకుంటూ ఉంటారు టెన్షన్లో. అంటే కోపం వలన తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి వలన తలెత్తేటటువంటి సమస్యలని కూడా ఇప్పటివరకు నేను చెప్పింది. అంటే కోపం వలన వచ్చేటటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు కోపాన్ని విడిచిపెట్టాలంటే ఏం చేయాలి అది కూడా మీకు అర్థం కావాలి. ఇప్పటి వరకు ఒక వ్యక్తికి కోపం వస్తే దానివలన, ఆ కోపం వలన జరిగేటటువంటి ప్రమాదం, దానివలన వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవో వాటిని మీ ముందు పెట్టాను. ఇప్పుడు ఈ కోపాన్ని విడిచిపెట్టి, ఈ కోపం మనల్ని విడిచిపెట్టేటటువంటి సూత్రాలు కొన్ని చెప్తాను, జాగ్రత్త నోట్ చేసుకోండి. అయితే ఈ కోపం తగ్గించుకోవడానికి డాక్టర్లే కొన్ని సలహాలు ఇచ్చారు. అవేంటంటే, 1 టీ స్పూన్ పంచదార నోట్లో వేసుకుంటే మీకు వచ్చినటువంటి కోపం నెమ్మదిగా తగ్గిపోతుంది అని ఒక సలహా ఇచ్చారు డాక్టర్లు. అంటే ఇమ్మీడియట్గా మీకు వచ్చినటువంటి కోపం తగ్గిపోతుంది అని చెప్పారు. ఇకపోతే మీకు అనుకోకుండా కోపం వచ్చింది. మీకు కోపం వచ్చినప్పుడు ఆ కోపం తగ్గాలంటే మీరు నడవండి, కాసేపు రన్నింగ్ చేయండి, అంటే పరుగు పెట్టండి కాసేపు. అప్పుడు నెమ్మదిగా మీకు వచ్చినటువంటి కోపం తగ్గిపోతుంది అని చెప్పారు. ఇకపోతే మరికొన్ని సలహాలు ఏం చెప్పారంటే డాక్టర్లు, కోపం వచ్చినప్పుడు తలుపులు వేసుకుని గట్టిగా అరవండి, నీ కోపం దిగేంత వరకు అరవండి. అంటే మీ ఇంట్లో ఎవరి మీదనో కోపం వచ్చింది నీకు, వెంటనే వారి దగ్గర నుంచి ఒక సపరేట్గా ప్రత్యేకంగా ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని నీకు నీవుగా
అక్కడ పెద్దగా పెద్దగా అరవండి. అలా అరవడం వలన క్రమక్రమంగా ఆ కోపం కాస్త నీలో నెమ్మదిగా తగ్గిపోతుంది అని చెప్పారు. ఇవన్నీ కూడా డాక్టర్లు చెప్పినటువంటి సలహాలు, సూత్రాలు. ఇకపోతే వీళ్ళు చెప్పినటువంటి మరొక పాయింట్ ఏంటంటే, డాక్టర్లు చెప్పినటువంటి మరొక పాయింట్ ఏంటంటే, మీకు గనక కోపం వస్తే మనం ఇంట్లో వాడుకునేటటువంటి దిండు ఉంటుంది కదండి, మనం పండుకునేటప్పుడు మన తల కింద పెట్టుకునేటటువంటి దిండు ఏదైతే ఉందో, ఆ దిండును ఒక బాక్సింగు చేసినట్టుగా దానిని బాక్సింగ్లా మీరు చేయండి, అంటే గొద్దండి. అప్పుడు మీ కోపం నెమ్మదిగా తగ్గిపోతుందని చెప్పారు. అలాగే మరొక విషయం ఏంటి చెప్పారంటే, మరొక విషయం వీళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీకు గనక కోపం వస్తే మీకు ఇష్టమైనటువంటి వ్యక్తితోటి కాసేపు మాట్లాడండి. అసలు కోపం వచ్చిందే మనకిష్టమైనటువంటి వ్యక్తి మీద, అంతే కదండి. అసలు కోపం వచ్చిందే ఇష్టమైనటువంటి వ్యక్తి మీద అయితే ఇంకా ఎవరితో మాట్లాడమంటున్నారు ఈ డాక్టర్లు? మీకు ఇష్టమైనటువంటి వ్యక్తితో మాట్లాడండి. అలా మీకు ఇష్టమైనటువంటి వ్యక్తితో మరలా మీరు కాసేపు మాట్లాడితే నెమ్మదిగా మీలో ఉన్నటువంటి కోపం తగ్గిపోతుంది అని చెప్పారు. ఇకపోతే ఇంకా మరి కొన్ని సలహాలు చెప్పారండి వీళ్ళు. కోపం వచ్చినప్పుడు పార్కులకు వెళ్ళండి, ఆలయాలకు వెళ్ళండి. ఆలయాలు అనగా గుడికి వెళ్ళండి. గుడికి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చోండి, లేదా మీకు నచ్చినటువంటి పుస్తకాన్ని కాసేపు చదవండి, లేదా మీకు నచ్చినటువంటి ఒక సంగీతాన్ని చక్కగా మీరు వినండి, లేదా ఒక సినిమాని మీరు చూడండి, లేదా గోరువెచ్చనటువంటి నీళ్ళల్లో స్నానం చేయండి, లేదా మీకు నచ్చినటువంటి ఒక ఆటని మీరు గ్రౌండ్కి వెళ్ళి చక్కగా ఆడండి. అప్పుడు మీకు వచ్చినటువంటి కోపమంతా కూడా క్రమక్రమంగా కొద్దిగా తగ్గిపోతుందని డాక్టర్స్ ఇలాంటి సలహాలు చెప్పారండి. ఇకపోతే ఈ డాక్టర్లు చెప్పినటువంటి మరొక సూత్రం ఏంటంటే, కోపాన్ని తగ్గించేటటువంటి ఆహార పదార్థాలు కూడా ఉన్నాయని కొన్ని ఆహార పదార్థాల గురించి కూడా చెప్పారండి. వీళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆహార పదార్థాల ద్వారా కూడా మనకు వచ్చినటువంటి కోపాన్ని తగ్గించుకోవచ్చు అని చెప్పారు. ఇవన్నీ కూడా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ అంశం ముందుకు వెళ్ళే కొలది క్రమక్రమంగా మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. కోపాన్ని తగ్గించేటటువంటి ఆహారం కూడా ఉందట. బాగా కోపం వచ్చినప్పుడు బొప్పాసికాయ అంటారు చూశారు, మనం తినేటటువంటి బొప్పాసికాయ ఏదైతే ఉందో, ఆ బొప్పాసికాయ తింటే చాలా త్వరగా మనకు వచ్చినటువంటి కోపం తగ్గిపోతుందని ఒక డాక్టర్ చెప్పాడండి. ఎందుకంటే దానిలో ఉండేటటువంటి కెరోటిన్ అనేటటువంటి ఒక పదార్థం ఉంటుందట. ఆ పదార్థం మనకు వచ్చినటువంటి కోపాన్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుందని డాక్టర్స్ చెప్పారు. ఇకపోతే కమలాలు ఉంటాయి చూశారు, కమలాకాయలు. ఈ కమలా ఫలాలు అలాంటివి తిన్నప్పుడు దానిలో ఉన్నటువంటి సి విటమిన్ నీకు వచ్చినటువంటి కోపాన్ని చాలా త్వరగా తగ్గిస్తుంది అని ఈ పండు తినమని కూడా కొంతమంది డాక్టర్లు చెప్పారు. అలాగే అరటిపండు, బంగాళాదుంప, చాక్లెట్స్ ఏమండి, అలాగే పెరుగు, గోధుమలు, చేపలు, పాలు, ఇవన్నీ కూడా మనిషికి వచ్చినటువంటి కోపాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడేటటువంటి ఆహార పదార్థాలు అని డాక్టర్స్ చెప్పారు. ఇవన్నీ కూడా డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు మీరు ఏమంటారంటే, ఏమండి ఇవన్నీ కూడా డాక్టర్లు చెప్పేవి కదా, మీరెందుకు చెప్తున్నారు మాకు అనే ప్రశ్న మీరు వేయచ్చు. వీటి గురించి ఎంతైనా తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంది కాబట్టి కోపాన్ని తగ్గించేటటువంటి పద్ధతులు కొన్ని మీ ముందు ఇప్పుడు పెట్టాను. అర్థమవుతుందా? ముక్కు మీద కోపం
శరీరానికి చాలా హానికరం అండి. అందం కాదు. మొట్టమొదటి పాయింట్ మీకు అర్థం కావాలి. ఈ పాయింట్ని మీరు మైండ్లో పెట్టండి. ముక్కు మీద కోపం ఈ శరీరానికి చాలా చేటు తెచ్చిపెడుతుంది, అనగా నష్టాన్ని తెచ్చిపెడుతుంది. చూడడానికి చాలామంది ముక్కు మీద కోపం ఉన్నటువంటి వాళ్ళు అందంగా ఉండొచ్చేమో, కానీ మనిషిని నాశనం చేస్తుంది ఆ కోపం. అంటే మనిషిని నాశనం చేసి వ్యవస్థనంతటిని కూడా నాశనం చేసేటటువంటిదని ఇంచుమించుగా మరి మనందరికీ తెలుసు. చాలామంది కోపం గురించి ఒకవేళ మీరు అనుకోవచ్చు, పర్వాలేదండి, కోపం వచ్చినా ఏం కాదు, మహా అయితే పెరాలసిస్ వస్తుంది, అంటే పక్షవాతం వస్తుందేమో, కాలు చేయి పడిపోతుందేమో, అంతకుమించి పెద్దగా ఏం ఉండదండి అని ఈ లోక సంబంధులు ఒకవేళ అనుకుంటారేమో. కానీ ఈ కోపం గురించి బైబిల్లోకి వెళ్ళి కనుక మనం ఆలోచిస్తే అది ఎంత భయంకరమో, దానివలన వచ్చేటటువంటి నష్టాలేంటో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. కొన్ని విషయాలు బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. ఇప్పటి వరకు లోకపరంగా చాలామంది చెప్పేటటువంటి విషయాలు మీకు చెప్పాను. కోపం వలన వచ్చేటటువంటి నష్టాలు చెప్పాను. కోపాన్ని తగ్గించుకునేటటువంటి పద్ధతులు, డాక్టర్లు ఇచ్చినటువంటి సలహాలు మీకు చెప్పాను. కానీ ఇదే కోపాన్ని దేవుని దగ్గరకు తీసుకెళ్దాం. ఇప్పుడు ఒకసారి ఇదే కోపాన్ని దేవుని దగ్గర కనుక బైబిల్ దగ్గరకు తీసుకొచ్చి మనం ఒకసారి టాలీ వేసి చూద్దాం. దేవుని ఆలోచనలో, దేవుని కోణంలో, అనగా ఆయన పాయింట్ ఆఫ్లో, ఆ యాంగిల్లో ఎలా ఉంది కోపం? అసలు కోపం గురించి దేవుడు ఏమన్నా మాట్లాడుతున్నాడా? నేడు మనుషుల్లో ఉన్నటువంటి కోపం, ఈ కోప ప్రబుద్ధి లేదా ఈ కోప చిత్తం, ఈ కోప వృత్తాంతం ఏదైతే ఉందో, ఈ కోపం వలన 60-70 సంవత్సరాల జీవితంలో, బాగా వినండి, మనకు వచ్చేటటువంటి కోపం వలన ఈ 60-70 సంవత్సరాల జీవితంలో ఇదంతా కూడా మన ప్రవర్తన వలన, ఇప్పుడు మన ప్రవర్తనపై నిర్దేశించి ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మనం నష్టపోయేటటువంటిది ఏమైనా ఉందా అనేది బైబిల్ దగ్గరకు వచ్చి మనం ఆలోచిద్దాం. అంటే దేవునితో మనిషికి ఉన్నటువంటి సంబంధాన్ని ఈ కోపం ఏమన్నా ప్రభావితం చేస్తుందా అన్నది బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దామండి. అర్థమవుతుందా? భార్య మీద కోపపడ్డాం, లేదా భర్త మీద భార్య కోపగించింది, లేదా పిల్లల మీద మనం కోపగించాం, లేదా మన కింద పని చేసేటటువంటి పనివారి మీద మనం కోపగించాం. ఓకే, బాగానే ఉంది. కానీ అలా ఆ కోపాన్ని ప్రదర్శించడం వలన కేవలం ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల్నే మనం దూరం చేసుకుంటామా, లేదా మనకు వచ్చేటటువంటి కోపం వలన దేవుణ్ణి కూడా దూరం చేసుకునేటటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఇది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం చేస్తున్నటువంటి ఉద్యోగం కానీ, మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకు కానీ, మనం చేస్తున్నటువంటి ఈ లోకానుసారమైనటువంటి పని కానీ, ఇవన్నీ కూడా అశాశ్వతం, శాశ్వతం కాదు. ఇవన్నీ కూడా అశాశ్వతం, శాశ్వతం కాదు. మొట్టమొదట ఈ పాయింట్ మీ మైండ్లో పెట్టండి. ఈ లోకంలో ఉన్నటువంటి వారంతా కూడా ఎప్పుడు మనతోటి కలిసి ఉండేటటువంటి వారు కాదండి. కానీ ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మనం కలిసి ఉండేటటువంటి ఒక ఆయన మనకున్నాడు. ఆయనే మన పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు. ఇప్పుడు దేవుడు ఈ కోపం గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా? ఈ కోపం గురించి బైబిల్లో దేవుడు ఎలాంటి వివరణ మనకిచ్చాడు? ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. వెళదాం బైబిల్లోకి. ప్రియమైన దేవుని వల్లరా, బైబిలు ఒక మత పుస్తకం కాదండి. చాలామంది చెప్పేటటువంటి మాటలు ఎలా ఉంటాయంటే, క్రైస్తవ్యం అనేది ఒక మతం అని చాలామంది చెప్పే మాటల్లో మనం వింటూ ఉంటాం. చాలామంది బైబిల్ అనేది ఒక మత పుస్తకం అని చెప్పి, ఆ మత పుస్తకాన్ని మాపై రుద్దుతున్నారు అని చెప్పి చాలామంది చెప్తుంటారు.
బైబిల్ అనేది సర్వ మానవాళిని సన్మార్గంలో నడిపించగలిగేటటువంటి ఒక సర్వోత్తమైనటువంటి గ్రంథం అండి. ప్రపంచంలో మనిషి ఎదుర్కొంటున్నటువంటి ఎటువంటి సమస్యనైనా సరే బైబిల్ దగ్గరకు నువ్వు తీసుకొచ్చినప్పుడు బైబిల్ ఒక అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని దానికి అందిస్తుంది. అది ఎటువంటి సమస్య అయినా సరే. అసలు ఈ కోపం గురించి బైబిల్లో దేవుడు ఎటువంటి వివరణ ఇచ్చాడో ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళి మనం చూద్దాం. వాక్యం ద్వారా మనం పరిశోధన చేసి దాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూద్దాం బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం జాగ్రత్తగా చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నాడు ఇక్కడ. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడే ప్రతి ఒక్కడు విమర్శకు లోనగును అని అన్నాడు. అంటే తన సహోదరుని మీద కోపపడేటటువంటి ప్రతి ఒక్కడు కూడా విమర్శకు లోనగుతాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా చెప్పాడు. అంటే నేను వాడిని విమర్శలో నిలబెడతాను, వాడిని దోషిగా నిలబెడతాను అని చెప్పాడు. తన సహోదరుని చూచి వ్యర్థుడా అనగా కోపంతో తిట్టేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా మహాసభకు వాడిని లాగుతాను అని అన్నాడు. ద్రోహి అని చెప్పువాడు అనగా నోటికొచ్చినట్టు మాట్లాడేటటువంటి వాడిని నరకానికి తోసేస్తాను అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ. అర్థమవుతుందండి? మళ్ళీ చూద్దాం ఒకసారి జాగ్రత్తగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును అని అన్నాడు. ఏమండి, కోపపడకూడదా మనం? చెప్పండి, కోపపడకూడదా? ఆలోచించండి. తమ్ముడున్నాడు, వాడు తప్పు చేస్తున్నాడు, వాడి మీద మనం కోపపడకూడదా? కోపపడేటటువంటి రైట్స్ లేవా? అర్థమవుతుందండి? నీకు బుద్ధి ఉందరా ఈజ్లెస్ ఫెలో అని మనం తప్పు చేసినటువంటి వాడి మీద కోపపడకూడదా? లేదా మన ఇంట్లో ఒక సహోదరుడు ఉన్నాడు అనుకుందాం, మన పట్ల అతను చేయరానటువంటి పని చేశాడు అనుకుందాం. అసలు మన సహోదరుడిగా అసలు వాడు చేయకూడనటువంటి పని ఒకటి చేశాడు అనుకోండి. అలాంటి వ్యక్తిని నీవు ద్రోహి అని అనకూడదా? నువ్వు వ్యర్థుడురా, ఈజ్లెస్ ఫెలో అని అనకూడదా అండి? ఎందుకు పనికిరాని చవటవరా అని మనం కోపాన్ని అక్కడ ప్రదర్శించకూడదా? ఆలోచించండి. అదేమన్నా తప్ప? ఎస్, తప్పు అంటున్నాడు ఇక్కడ. ఒక సహోదరుడు అంటే వాడు మనకంటే చిన్నవాడే కదండి. ఒక సహోదరుడు అంటే వాడు మనకంటే చిన్నవాడే. మనకంటే చిన్నవాడైనటువంటి మన సహోదరుడు తప్పు చేస్తే వాడిని వ్యర్థుడా, ద్రోహి అని వాడి మీద మనం కోపపడకూడదంటే నిజంగా బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తే కోపపడకూడదు. అర్థమవుతుందండి? మన సహోదరుడు తప్పు చేస్తే దాని తప్పు అని అంటే తప్పేం కాదని మనకు తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి పదాన్ని ఇక్కడ ప్రయోగించాడంటే దాన్ని తప్పు అని అన్నాడండి. మన సహోదరుడు అంటే మన తమ్ముడు తప్పు చేస్తే వాడిని వ్యర్థుడా అంటే తప్పేం కాదని మనం అనుకుంటూ ఉంటాం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నాడు ఇక్కడ అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి కనీసం ఆ లాజిక్ కూడా తెలియదని మీరు అనుకోవద్దు. ఇప్పుడు మన ఇంట్లో కొడుకున్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ ఆలోచించండి. మన ఇంట్లో ఒక కొడుకున్నాడు, వాడేదో తప్పు చేశాడు, వాడి మీద మనం కోప్పడకూడదా? మన ఇంట్లో మన కూతురు ఉందనుకోండి, ఏదో తెలుసో తెలియక ఒక పొరపాటు చేసింది, ఆ మీద మనం కోప్పడకూడదా? ఆలోచించండి.
పోనీ భార్య ఉంది, భార్య ఏదో తప్పు చేసింది, భర్తగా మనం కోప్పడకూడదా? కోప్పడడం తప్పేం కాదుగా, తప్పు కాదని మనం అనుకుంటున్నాం. అలా కోపపడడం తప్పు కాదని మనకు తెలిసినప్పుడు ఈ విషయం యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలుసా లేదు చెప్పండి? తెలుసా లేదా? తెలిసే అంటున్నాడా, తెలియక అంటున్నాడా యేసుక్రీస్తు ప్రభుల వారు? మీరు ఇది ఆలోచించాలి. ఒకడు తప్పు చేసినప్పుడు వాడి మీద కోపపడడం తప్పు కాదని మనకే కాదండి, యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా తెలుసు. కోపపడడం తప్పు కాదన్న విషయం యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా తెలుసో లేదో మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం మళ్ళీ చూడండి ఒకసారి. నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరుని మీద అన్న చోట వేసి కింద ఫుట్ నోట్లో ఒక చక్కటి వివరణ ఇచ్చాడు. దాన్ని మనం పాయింట్గా జాగ్రత్తగా ఆలోచించాలి. అక్కడ ఏమని రాస్తుంది? ఒకటని అంకె వేసిన దగ్గర నిర్నిమిత్తముగా అని రాయబడిన చూడండి. నిర్నిమిత్తముగా అంటే అర్థం ఏంటి? తగినటువంటి హేతువు లేకుండా అని అర్థం. అంటే కోపపడవలసినటువంటి అవసరత లేదు, కానీ నువ్వు కయ్యానికి కాలు దవ్వకూడదు. అక్కడ నీలో ఏముంది? కోపం ఉంది. అంటే కోప స్వభావం ఉంది, కోప ఆలోచన నీలో ఉంది. ఏ కారణం లేకపోయినా ప్రతి ఒక్కరిని దూషించాలి, ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరి దగ్గర తగాదా పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరితోటి ఘర్షణ పడాలి అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి లక్షణం నీలో ఉన్నది. అందుకే నిర్నిమిత్తముగా అనే పదాన్ని అక్కడ ప్రయోగించాడు. నిర్నిమిత్తముగా అనగా అకారణముగా అనగా తగినటువంటి హేతువు లేకుండా, ఏ కారణం లేకుండా కోపపడేటటువంటి ప్రతి వాడు కూడా విమర్శకు లోనగుతాడు. అర్థమవుతుందండి? ఏ కారణం లేకుండా అంటే, ఏ కారణం లేకుండా కోపపడేటటువంటి ప్రతివాడు అంటే అర్థం ఏంటి అంటే, కొడుకు మీద కోపపడడం అదేమైనా తప్ప అనంటే, నీ కొడుకు మీద కోపపడితే వాడిని దారిలోకి ఎలా వస్తాడన్నది నువ్వు కోపపడేటటువంటి విధానం తప్పు కాదు. అలాగే నీ సహోదరుడు ఉన్నాడు, నీ సహోదరుడు తప్పు చేసినప్పుడు వాడిని మందలించకపోతే వాడు సక్రమైనటువంటి మార్గంలోకి రాడు గనుక వాడిని మందలించడం కూడా అక్కడ తప్పు కాదు. అర్థమవుతుందండి? వాళ్ళని మందలించాలి, కాబట్టి కోపపడాలి. అక్కడ కోపపడడానికి ఒక అద్భుతమైనటువంటి కారణం ఉండాలి. అర్థమవుతుందండి? కోపపడడానికి తగినటువంటి కారణం ఉండాలి. అంటే దేవుని ముందు నీవు చెప్పుకోగలిగినటువంటి కారణం ఉండాలి. అక్కడ కారణం ఉండాలి. అంతేకాని అయిన దానికి కాని దానికి వాడి మీద వీడి మీద ఏమండి ఒంటి కాలుతో లేచిపోవడం కాదు, ఒంటి కాలు మీద లేచిపోవడం కాదు. ప్రతి చిన్న విషయానికి ఈర్ష్య ద్వేషాలతోటి అక్కడ కనపరిచేటటువంటి విధానానికి కారణం ఉండదు. ఏమండి కోపం అనేది లోపల ఉన్నటువంటి ఒక ఈర్ష్యను బయట పెడుతుంది. మర్చిపోద్దు మీరు ఎప్పుడు కూడా. నీలో ఉన్నటువంటి ఈర్ష్యను బయట పెట్టేదే కోపం. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నలుగురు కలిసి వంట చేసుకుంటూ ఉన్నారనుకోండి ఒక చోట. వారిలో ఒక ఆవిడ మంచి చీర కట్టుకొని వచ్చిందనుకోండి. ఎక్కడికి? వాళ్ళు ఉన్నటువంటి ఆ చోటికి, వంట చేసే దగ్గరికి. అలా వచ్చిన మరుక్షణమేనండి అక్కడ ఆవిడ మీద అందరూ కూడా కళ్ళు కుక్కొని కళ్ళు పోసుకుంటూ ఉంటారండి. అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. ఎందుకు? ఆ చీరను చూసి. అప్పటి వరకు ఏం వదినా బాగున్నావా, ఎలా ఉన్నావు, బాగున్నావా అని మాట్లాడినటువంటి ఈవిడే అప్పటికప్పుడు ఏం జరిగిందో ఏమో ఆ మంచి చీర కట్టుకున్నటువంటి ఆవిడ ఏదో ఒక గిన్నో ప్లేటో కడుగుతున్నప్పుడు ఒక 2 చుక్కల నీళ్లు కనుక ఆవిడ మీద పడ్డాయనుకోండి, వెంటనే కసుబుస్సుమని లేస్తుంది. అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకున్నటువంటి ఆవిడ
ఆవిడ మీద పడ్డాయి కనుక 2 చుక్కల నీళ్లు, ఏమంటుంది చెప్పండి? ఏం కళ్ళు కనపట్లేదా? నీ కళ్ళు ఏమైనా పోయాయా? నిన్నటి వరకు వదిన, అన్న అని ఎంతో ఆప్యాయతంగా మాట్లాడినటువంటి ఈవిడే హఠాత్తుగా ఏముంటుంది చెప్పండి? నిర్నిమిత్తముగా ఏ కారణం లేకుండా కానీ ఎందుకు ఆవిడ మీద ఇలా మాట్లాడుతుందనే ప్రశ్న ఇక్కడ మీరు వేసుకుంటే, ఆవిడలో ఉన్నటువంటి ఆ కోపం, ఆమె లోపల ఉన్నటువంటి ఆ ఈర్ష్య ఆ సమయాన బయటపడుతుంది కాబట్టి అలాంటి పదాలు ప్రయోగిస్తూ ఉంటారండి చాలామంది. కొంతమంది చిన్న సందు దొరికితే చాలండి గొడవ పెట్టుకోవడానికి రెడీ అయిపోతూ ఉంటారు. చిన్న అవకాశం దొరికితే చాలండి గొడవలకు దిగాలని చాలామంది చూస్తుంటారు. ఇది ఎలా ఉంటుందంటే, ఏదైనా చిన్న చిన్న విషయాలకే గొడవ పెట్టేసుకుంటూ ఉంటారండి చాలామంది. ఏదైనా చిన్న కరివేపాకు రెమ్మలు 2 ఇస్తావా అని అనగానే, మా కొంప ఏమన్నా అంగడనుకుంటున్నావా, ఇలాంటి పదాలు ప్రయోగిస్తుంటారు కొంతమంది. ఇంతకుముందు ఎన్నోసార్లు నువ్వు అడిగిన చక్కగా ఇచ్చినటువంటి ఆవిడే మళ్ళీ ఏముంటుంది, ఈ కరివేపాకు గురించి ఒక చాలా వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ. అర్థమవుతుందండి? అంటే గొడవకు వచ్చేస్తుంటారు చాలామంది ఇలాగా. ఇక ఎవరితోటి కొన్ని రోజులు మాట్లాడవు. ఎందుకంటే కదిపితే గొడవ ప్రారంభమవుతుంది కనుక నిర్నిమిత్తంగా అనగా ఉచితంగా కోప్పడడం ఇలాంటివి ఉంటాయి కనుక ఏ హేతువు లేకుండా కొన్ని రోజులు వాళ్ళకి మాటలుండవు. అసూయ ద్వేషాన్ని వెళ్ళగక్కడం అన్నది కోపానికి ఉన్నటువంటి మరొక రూపం. అర్థమవుతుందండి? అందుకే తగిన హేతువుతో, తగినటువంటి కారణంతో నువ్వు కోపపడాలి. కోపపడకూడదన్నది పాయింట్ కదా అక్కడ. అదేంటి ఇక్కడేమో కోపపడద్దు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ చెప్పాడని చెప్పి ఒకవేళ మీరు అనుకుంటారేమో, మీరేంటండి కోపపడండి అని ఇలా చెప్తున్నారు, ఇక్కడేమో కోపపడద్దని ఉంది, యేసుక్రీస్తు ప్రభుల వారేమో స్వయంగా మరి ఈ మాట చెప్పాడు అని మీరు ఒకవేళ అనుకుంటే, చూడండి, కోపపడచ్చో లేదో బైబిల్ చెప్పింది మీకు ఒక స్పష్టమైనటువంటి మాట ఇస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడండి అని అన్నాడు. చూడండి, అక్కడేమో యేసుక్రీస్తు ప్రభుల వారు కోపపడద్దు అని చెప్పాడు మత్తయి సువార్తలో. అదే బైబిల్ కలిగినటువంటి మనము ఒకే బైబిల్లో అదే లేఖనాలలో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడినటువంటి ఆ మాటల్లోనే ఇక్కడ ఏమని రాయబడింది? అక్కడేమో కోపపడద్దని చెప్పినటువంటి ఆయనే ఇక్కడ కోపపడుడి అని చెప్పాడు. ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అక్కడ దేవుడు కోపపడద్దు అని చెప్పడానికి కారణం ఉంది. అది నిర్నిమిత్తముగా ఏ కారణం లేకుండా ఏ మనిషి మీద మనం కోపపడటానికి వీల్లేనే లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడండి అని అన్నాడు. కోపపడండి అని అంటే కోపపడవలసినటువంటి సందర్భం ఇక్కడ ఉంది. అందుకే ఏమంటున్నాడు? కోపపడుడి కానీ పాపం చెయ్యొద్దు అని అన్నాడు. అదేంటండి, కోపపడటం ఏంటి, పాపం చేయటం ఏంటి, రెండు వేరువేరా అనే ప్రశ్న మీకు ఇక్కడ రావచ్చు. కోపపడడం అనగా పాపం చేయడం కాదు. కోపపడడం పాపం చేయడం కాదు, కానీ కోపం నీ చేత పాపం చేయిస్తుంది. ఇది పాయింట్ ఇక్కడ. కోపం పాపంలోనికి నిన్ను నెడుతుంది. కోపం పాపంలో నిన్ను ముంచేస్తుంది. ఏమండి, మీరు బాగా ఆలోచించండి. నీ కొడుకు మీద నీకు కోపం ఉందనుకో, కోపం ఉన్నటువంటి తండ్రి ఎలా ఉంటాడు చెప్పండి? ఒక కొడుకు ఫుల్గా తాగి నైట్ 11 గంటలకి ఫుల్గా తాగి ఇంటికి వచ్చాడు అనుకోండి, ఏ తండ్రి అయినా ఏం చేస్తాడు చెప్పండి? వాడిని చివాట్లు పెట్టేస్తాడు. అలాగే ఇంట్లో ఎవరు లేరని ఒక మూలన వాడు చేరి సిగరెట్ కాలుస్తున్నాడు అనుకోండి,
ఇప్పుడు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు మాట్లాడినటువంటి కోపపడుకుడి అనేటటువంటి పదాన్ని ఇక్కడ మనం అప్లై చేయకూడదు. నిర్నిమిత్తం కాదు ఇది. నిమిత్తము అనగా కారణం ఉంది. అంటే కొడుకు కళ్ళ ముందు తప్పు చేస్తున్నప్పుడు, వాడు చెడిపోతూ మనకు కనబడుతున్నప్పుడు వాడిని మందలించి వాడి మీద కోపపడకపోతే వాడి బ్రతుకు సర్వనాశనం అవుతుంది. కనుక అంటే నీ సహోదరుడు తప్పు చేస్తున్నాడు, లేదా ఆఫీసులో ఒకడు తప్పు చేస్తున్నాడు, తప్పు చేసినటువంటి వాడి మీద నువ్వు కోపపడాలి. అక్కడ అది అవసరం. అయితే నీ కొడుకు త్రాగాడు కదని నువ్వు వాడిని చంపేవనుకో, కోపంలో చంపేవనుకో, ఏమంటే ఆ కోపంలో చంపుతారా? కోపంలో చంపేటటువంటి పరిస్థితి కూడా చాలామంది వెళ్ళిపోయారండి. అర్థమవుతుందా? కోపం వస్తే చంపుతామా అని అంటే చాలామంది చంపేస్తున్నారు. కోపంలో ఎన్నో హత్యలు జరుగుతున్నాయండి. మనం రోజు న్యూస్ పేపర్లో చూస్తున్నాము, టీవీల్లో చూస్తున్నాము, వార్తాపత్రికల్లో చదువుతున్నాం. అవునా? భార్యపై కోపంతో పిల్లలను చంపేసినటువంటి తండ్రి అని మనం న్యూస్ పేపర్లో చదువుతుంటాం అప్పుడప్పుడు. భార్యపై అలాగే భర్తపై కోపంతో అన్నంలో విషం కలిపి చంపినటువంటి భార్య అని అంటాడు టీవీ ఛానల్లో. అంటే భార్యాభర్తల గొడవల్లో పిల్లలను పోగొట్టుకొని పిల్లలను పొట్టన పెట్టుకున్నటువంటి దంపతులు అని రాస్తాడు వార్తాపత్రిక హెడ్లైన్లో. ఇలాంటి కేసులు మనం చాలా చూస్తూ ఉంటామండి. ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం. అంటే తండ్రి ఆస్తి రాసివ్వలేదని తన సొంత తమ్ముళ్ళే మరి అన్నయ్యని చంపారు అనేటటువంటి వార్తాపత్రికలు మనం చదువుతుంటాం. దీనికి కారణం ఏంటి? దీనికి అంతటికి కారణం మనిషిలో ఉన్నటువంటి కోపమే కారణం. ఒకరిని చంపేటటువంటి స్థాయికి నీ కోపం వెళుతుంది అని అంటే అది నిర్నిమిత్తంగా కోపడడం కాదు. నువ్వు నిమిత్తముగా కోప్పడు, పర్వాలేదు, కానీ నిర్నిమిత్తంగా మాత్రం ఎప్పుడు కూడా కోపపడకూడదు. నిర్నిమిత్తం అనగా కారణం లేకుండా. నీ కుమారుడున్నాడు, వాడిని దండించడానికి కోప్పడు, పర్వాలేదు. అలాగే నీ సహోదరులు ఉన్నారు, వాళ్ళని దండించడానికి కోప్పడు, పర్వాలేదు. నీ కింద పని చేసేటటువంటి వారు ఉన్నారు, వారితోటి పని చేయించడం కొరకు నువ్వు నీ కోపాన్ని ప్రదర్శించు, తప్పులేదు. వారిని సరిచేసేటటువంటి విధంగా నీ కోపాన్ని ప్రదర్శించాలి తప్ప వాళ్ళని చంపేటటువంటి స్థాయికి నీ కోపం వెళ్ళకూడదు. అర్థమవుతుందండి? అంటే నీ కోపం పాపమైపోకూడదు. అర్థం కావాలి. ఏమండి? కోపం పాపం అవుతుందా? అవుతుందండి. అర్థమవుతుందా? ఒక వ్యక్తిలోని కోపం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితికి దారితీస్తుందో బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. చూస్తారా? ఆదికాండము 4వ అధ్యాయము. ఆదాము హవ్వలకు దేవుడిద్దరు పిల్లల్ని ఇచ్చాడు, మనందరికీ తెలుసు. మొదటి వాడి పేరు కయ్యోను, రెండో వాడి పేరు హేబేలు. వీళ్ళిద్దరూ ఆదాము హవ్వలకు పుట్టిన తర్వాత అండి, ప్రారంభంలో ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వలకు దేవుడి పిల్లల్ని ఇచ్చిన తర్వాత మొదటివాడు కయ్యోనుగా పుట్టాడు, రెండోవాడు హేబేలు పుట్టాడు. ఆదికాండం 4వ అధ్యాయం 2వ వచనం. 2వ వచనం నుంచి కొన్ని మాటలు జాగ్రత్తగా చూద్దాం. తరువాత ఆమె అతని తమ్ముడుగు హేబేలును కన్నెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యోను భూమిని సేద్యపరచువాడు. అంటే హేబేలు గొర్రెలు కాచేవాడు, కయ్యోను పొలం పండించేవాడు. ఇవి వాళ్ళు చేస్తున్నటువంటి పనులండి. కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. అలాగే హేబేలు కూడా తన మందలో తొలిచూలు వాటిలో కొన్నిటిని కొవ్విన వాటిని తెచ్చెను. యెహోవా హేబేలు అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యోను అర్పణను లక్ష్య పెట్టలేదు. ఎందుకు లక్ష్య పెట్టలేదు దేవుడనంటే ఇది కూడా మనకు అర్థం కావాలండి. ఏమంటే పెద్దవాడైనటువంటి కయ్యోను ఇచ్చినటువంటి అర్పణను దేవుడు స్వీకరించలేదు.
చిన్నవాడైనటువంటి హేబేలు ఇచ్చినటువంటి అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. మనకి ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, అదేంటండి, దేవుడు ఒకరిని ప్రేమించి మరొకరిని ప్రేమించకుండా ఒకరిని బాగా చూసుకొని మరొకరిని బాగా చూడనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాడా? మనిషికి ఉన్నటువంటి బుద్ధులే దేవుడికి కూడా ఉంటాయా అనే ప్రశ్న మీకు రావచ్చు. దేవుడు మనలాంటి వాడు కాదండి. కయ్యోను హేబేలు వీళ్ళిద్దరూ కూడా దేవునికి అర్పణ ఇచ్చేటటువంటి క్రమంలో ఒక చిన్న ఇన్సిడెంట్ వీళ్ళిద్దరి మధ్య జరిగింది. దాన్ని మీరు చూడాలి. ఆదికాండం 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనము ఇప్పటివరకు చదివాము. దీన్ని ముయ్యకుండా అక్కడ ఒక పెన్నో పేపరో పెట్టి మరొక అధ్యాయానికి మనం వెళదాము. అక్కడ ఒక చక్కటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. హెబ్రీ పత్రికలో దీనికి వివరణ మీకు ఇచ్చాడు. ఎందుకంటే మనందరికీ సహజంగా అనుమానం వచ్చేస్తూ ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తి అర్పణ తీసుకోవడం ఏంటండి, మరొకరి అర్పణ దేవుడు తీసుకోకుండా తిరస్కరించడం ఏంటి అంటే, దేవుడి భూమి మీద ఉన్నటువంటి ఆ ఇద్దరిని కూడా ఒకే కంటితో చూడలేదన్నమాట అని సహజంగా ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది. కాబట్టి దీని అంతటి కారణం ఏంటో చెప్తున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి అనగా దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి అనర్థం. హేబేలు అనగా చిన్నవాడు కయ్యోను కంటే, అంటే కయ్యోను అంటే పెద్దవాడి కంటే శ్రేష్టమైనటువంటి బలి అర్పించాను. అంటే హేబేలు తన అన్న కంటే శ్రేష్టమైనటువంటి బలి ఇచ్చాడని దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ. ఏమండి, శ్రేష్టమైనటువంటి అర్పణ దేవుడికి ఇవ్వాలి అని అంటే ఇచ్చేటటువంటి మనసు నీకు మొట్టమొదట ఉండాలి. అంతే కదా. వస్తువులో మనం ఇచ్చేటటువంటి వస్తువులో దేవుడు ఆ వస్తువును చూడడు, వస్తువుతో పాటు నీ మనసును కూడా చూస్తాడు. అర్థమవుతుందా? వస్తువులో లేదండి శ్రేష్టత, ఇచ్చేటటువంటి మనసులో శ్రేష్టత ఉంది. అంటే వస్తువులో లేదు, నువ్వు ఇచ్చేటటువంటి మనసులో ఉంది. నువ్వు దేవునికి ఇచ్చేటటువంటిది ఎంత మంచి మనసుతోటి దేవునికి ఇస్తున్నావో దాన్ని చూస్తాడు దేవుడు. దేవుడు అక్కడ ఏం చూశాడు? అర్పణ. హేబేలు ఇచ్చినటువంటి అర్పణ. అర్థమైందండి? మీరు బాగా ఆలోచించండి. దేవుడు ఏం చేసుకుంటాడు చెప్పండి? అర్పణ. హేబేలు ఇచ్చినటువంటి గొర్రెని ఏమన్నా కోసుకొని తింటాడా? లేదండి. పోనీ కయ్యోను ఇచ్చినటువంటి పంట పొలంలో ధాన్యాన్ని ఏమన్నా పొయ్యి మీద పెట్టి వండుకొని తింటాడా? లేదండి. నువ్వు దేవునికి ఇస్తున్నావు అని అంటే ఎంత మంచి మనసుతోటి ఇస్తున్నావో, ఎంత ప్రేమతో ఇస్తున్నావో, ఎంత సంతోషంగా ఇస్తున్నావో, ఎంత ఉత్సాహంగా ఇస్తున్నావో దానిని చూస్తాడు దేవుడు. అంతేకాని నీకు నచ్చేటటువంటి వస్తువుని నువ్వు దేవునికి తెచ్చిచ్చినా దేవుడు దాన్ని పట్టించుకోడు. అర్థమైందా? ఇది మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక భేద విధవరాలైనటువంటి ఒక ఆవిడ ఉంది బైబిల్లో. ఆమె 2 కాసులు వేసినటువంటి ఒక భేద విధవరాలు. ఒక భేద విధవరాలు 2 కాసులు వేసింది. కానుక పెట్టెలో 2 కాసులు వేసింది మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభులు వారు కానుక పెట్టి దగ్గర కూర్చొని చూస్తున్నప్పుడు ఈ భేద విధవరాలతోటి పాటు చాలామంది ధనవంతులు కూడా కలిసి కానుక వేశారు అక్కడ. ఈ భేద విధవరాలు వేసినటువంటి కానుక ఏమండి, దేవుడు ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడాడు అక్కడ. చాలామంది ధనవంతులు ఉన్నారు. వారికి కలిగినటువంటి సమృద్ధిలో నుండి వాళ్ళేం తక్కువేం వేయలేదు, కోట్లు వేశారు. వాళ్ళు కోట్లు వేయడానికి కారణం ఏంటి? వాళ్ళు కోటీశ్వరులు కాబట్టి కోట్లు వేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఎవరు వేసినటువంటి కానుకల గురించి అక్కడ ప్రస్తావన చేశాడనే ప్రశ్న మనం వేసుకుంటే
జస్ట్ 2 కాసులు వేసినటువంటి ఆ పేద విధవరాల గురించే ఒక చక్కటి ప్రస్తావన తీసుకొచ్చాడండి. కారణం ఏంటో తెలుసా? ఒక మంచి మనసుతోటి ఆ పేద విధవరాలు వేసినటువంటి కానుక అక్కడ యేసుక్రీస్తు మనసును కదిలించింది. ఏమండి, ఎలాంటి మనసుతోటి ఆ పేద విధవరాలు ఆ కానుక వేసి ఉంటుందో మీరు ఆలోచించండి. ఎలాంటి మనసుతో వేసి ఉంటుంది చెప్పండి? ఎలాంటి మనసు అంటే, నా దేవునికి నాకున్నదంతా కూడా ఇవ్వాలి అని అనుకుందండి. రేపటికి నాకు ఉన్నా లేకున్నా, నేను తిన్నా తినకున్నా, నాకు లేకపోయినా పర్లేదని చెప్పి ఆలోచించింది. తన జీవనమంతా కూడా వేసింది కాబట్టే ఆ రోజు ఆ పేద విధవరాల గురించి యేసుక్రీస్తు ప్రభులు వారు అక్కడ మాట్లాడాడండి. ఈరోజు ఇక్కడ ఆ పేద విధవరాల గురించి నేను కూడా మాట్లాడుతున్నాను. ఈ 2025లో కోట్లు వేసినటువంటి వాళ్ళ పేర్లు ఏవి బైబిల్లో ఉన్నాయా? లేవు. కారణం ఏంటంటే మంచి మనసుతోటి వారు వేయలేదు కనుక కానుక యేసుక్రీస్తు ప్రభుల వారు కోట్లు వేసినటువంటి వారి గురించి ప్రస్తావన తీసుకురాలేదు. ఇది మీకు అర్థమైతే, అలాగే కయ్యోను పట్టుకొచ్చినటువంటి అర్పణ దేవుడు దాన్ని ఎందుకు తీసుకోలేదు అనే ప్రశ్న ఇక్కడ మీరు వేసుకుంటే, అతను తీసుకొచ్చినటువంటి అర్పణ మంచి మనసుతోటి తీసుకురాలేదు. అర్థమవుతుందండి? మంచి మనసుతోటి ఇవ్వలేదు కనుక కయ్యోను దాని దేవుడు అక్కడ అంగీకరించలేదు. ఎలా ఇచ్చుంటాడు కయ్యోను చెప్పండి? అర్పణ ఏదో అరకొరగా తీసుకొచ్చాడు కాబట్టి దేవుడు కయ్యోను అర్పణను లక్ష్య పెట్టలేదు. అరకొరగా అంటే అర్థం ఏంటి? కయ్యోను దేవునికి అర్పణ ఎలా ఇచ్చుంటాడో మీరు ఆలోచించండి. పంట పండించాడు. దాని గురించి కయ్యోను ఎలా ఆలోచించాడంటే, పంట పండించింది నేనే, కష్టపడి ధాన్యాన్ని ఊడ్చింది కూడా నేనే, ఇదంతా కూడా నా కష్టార్జితమే కనుక దేవునికి శ్రేష్టమైనటువంటి అర్పణ ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న వేసుకున్నాడండి. ఏదో నామకార్థానికి కొంత ధాన్యాన్ని ఇస్తే సరిపోతుందిలే అని ఆలోచించి అలా అర్పణ ఇచ్చాడు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే, దేవుడు హృదయాలను పరిశీలించేటటువంటి దేవుడు కనుక ఆ కయ్యోను తెచ్చినటువంటి అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎప్పుడైతే కయ్యోను అర్పణ దేవునికి ఇవ్వాలని తెచ్చాడో దాని దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎప్పుడైతే కయ్యోను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదో, కయ్యోనికి ఎలా కోపం వచ్చిందో తెలుసా అండి? అరికాల నుంచి ఎక్కిందండి, వాడికి నడినెత్తి వరకు ఎక్కింది కోపం. అలా అరికాల నుంచి నడినెత్తి వరకు ఎక్కినటువంటి కోపాన్ని, ఆ కోపంలో ఎలాంటి పదాలు ప్రయోగించాడు కయ్యోనంటే, ఆదికాండం 4:5 వచనం చూడండి. కయ్యోను అతని అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యోనుకు మిక్కిలి కోపం వచ్చి అని అన్నాడు. చూడండి, ఏమొచ్చిందట కయ్యోనికి? మిక్కిలి కోపం వచ్చిందట. అంటే తట్టుకోలేకపోయాడు కయ్యోను. అక్కడ సర్రమని అప్పుడప్పుడు అంటూ ఉంటారు, సర ఎక్కిపోయిందండి కోపం కయ్యోనికి. తట్టుకోలేకపోయాడు కయ్యోను. అక్కడ కయ్యోనుకు వచ్చినటువంటి కోపం మామూలు కోపం కూడా కాదు. అది మామూలు కోపం కూడా కాదని నేను ఎందుకన్నానంటే, ఎలాంటి పదాన్ని దేవుడు అక్కడ ప్రయోగించాడంటే, మిక్కిలి కోపం వచ్చింది అని అన్నాడు. మిక్కిలి కోపం అనేటటువంటి పదాన్ని ప్రయోగించాడు చూడండి. కాబట్టి కయ్యోనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నపుచ్చుకొనగా, 6వ వచనం, యెహోవా కయ్యోనుతో, అంటే ఎప్పుడైతే కయ్యోను కోపం వచ్చిందో, ఆ కోపం వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఎంటర్ అయ్యాడండి. అర్థమవుతుందా? దేవుడు ఎంటర్ అయ్యాడు అనంటే దాని వెనక బలమైనటువంటి కారణం ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇదేదో చిన్న విషయం కాదన్న విషయం మీకు అర్థం కావాలి. ఏమంటే దేవుడే రంగప్రవేశం చేసి కయ్యోనుతో మాట్లాడుతున్నాడంటే ఇది ఆలోచించవలసినటువంటి విషయమేనండి. అర్థమవుతుందా? 6వ వచనం మళ్ళీ, యెహోవా కయ్యోనుతో నువ్వెందుకురా కోపపడుతున్నావు అని అన్నాడు. ఏమంటే కయ్యోనుతోటి నీకెందుకురా కోపం అని ఈ మాట దేవుడు అన్నాడు అని అంటే,
అప్పుడు వెంటనే మనుషులుగా ఉన్నటువంటి మనం ఏం చేయాలి చెప్పండి? క్షణాల్లో ఆ కోపాన్ని విడిచిపెట్టాలి. అంతే కదండి? వెంటనే ఆ కోపాన్ని అక్కడ విడిచిపెట్టాలి. కానీ కయ్యోను అలా చేయలేదండి. అర్థమవుతుందా? ఎప్పుడైనా కానీ మనకు వచ్చినటువంటి కోపాన్ని బట్టి మధ్య వ్యక్తి వచ్చి ఎందుకురా కోపపడుతున్నావు అని అన్నప్పుడు ఆ కోపాన్ని వెంటనే అక్కడ విడిచిపెట్టాలి. అంతే కదండి? ఇద్దరు వ్యక్తులు కోపపడుతున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఇద్దరు ఒక మంచి కాక మీద ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యలోకి ఒకడు వచ్చాడు. ఏంటి గొడవ అని అన్నాడు. అటు వాడు లేచిపోతున్నాడు, ఇటు వీడు కూడా కాక మీద లేచిపోతున్నాడు. మధ్యలో వచ్చినటువంటి ఆయన నువ్వాగు అని ఒకటితో అన్నాడు. అలాగే ఇటు వ్యక్తిని కూడా నువ్వాగు అని అన్నాడు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇద్దరు టక్మని ఆగిపోవాలి అక్కడికక్కడే, ఇక మాట్లాడకూడదు. మధ్యలో వ్యక్తి ఆగమన్నాడంటే పరిష్కరించడానికే ఆగమన్నాడు కనుక అక్కడ వాడు ఆగిపోవాలి, ఇటు వీడు కూడా ఆగిపోవాలి. అప్పుడు అక్కడ దానికి పరిష్కారం దొరుకుతుంది. దేవుడు ఏమన్నాడు కయ్యోనుతోటి? ఒక మాటే అన్నాడు. ఏమన్నాడు? నీకెందుకురా కోపం అని అన్నాడు. వెంటనే కయ్యోను ఏం చేయాలంటే అక్కడికక్కడే తన కోపాన్ని చక్కగా విడిచిపెట్టాలి. అలా కోపాన్ని అణుచుకోకపోతే ఏం జరుగుతుందో ఆ కింద వచనంలో మళ్ళీ చదవండి, మీకు అర్థమవుతుంది. ఇదే ఆదికాండం 4వ అధ్యాయము 6వ వచనం మరలా చూడండి. ఇదే ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనం. యెహోవా కయ్యోనుతో నీ కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొనుచున్నావేమో అని అన్నాడు అని 7వ వచనంలో నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా అని అన్నాడు. చూడండి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా అన్నాడంటే అర్థం ఏంటి? నువ్వు మంచి పని చేసావా, నువ్వు తలెత్తుకొని ఉంటావు. అంతేనా? నువ్వు చేసిన పని మంచిది కానప్పుడు నేను స్వీకరిస్తాను అని నువ్వు ఎలా అనుకున్నావు? అంతే కదండి. దేవుడు కయ్యోను అర్పణ ఎందుకు తీసుకోలేదంటే తను చేసినటువంటి పని మంచిది కాదు కనుక. నీవు సత్క్రియ చేయనప్పుడు అంటే నీ పొరపాటును నువ్వు తెలుసుకొని మరలా సత్క్రియ చేయాలి అక్కడ. అలా సత్క్రియ చేయకుండా నీలో ఉన్నటువంటి కోపాన్ని తీసివేసుకోకుండా నువ్వు కనుక కంటిన్యూ చేస్తే నీ బ్రతుకు అధోగతికి వెళ్ళిపోతుంది అని చెప్పాడండి దేవుడు అక్కడ. 7వ వచనం మళ్ళా చూడండి, ఆదికాండం 4వ అధ్యాయము 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, నీవు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును అనే పదాన్ని ప్రయోగించాడు. చూడండి, వాకిట పాపం పొంచి ఉంటుందంటే అర్థం ఏంటి? నీ ఎడల దానికి వాంఛ కలుగును అని అన్నాడు. నీవు ఎప్పుడైతే సత్క్రియ చేయకుండా కోపంలోకి వెళ్ళిపోతావో నీ ఎడల పాపానికి వాంఛ కలుగుతుంది. వాంఛ అంటే అర్థం ఏంటంటే వాంఛ అనగా కోరిక అని అర్థం. అంటే పాపానికి వాంఛ కలుగుతుందంటే కోరిక కలుగుతుందట అక్కడ. పాపానికి వాంఛ కలిగితే ఎలా ఉంటుంది? అప్పుడు దాన్ని నువ్వు ఏం చేస్తావు తెలుసా అండి? పరిపాలిస్తాడు. అంటే పరిపాలించడం అంటే అర్థం ఏంటి? పాపాన్ని పెంచి పోషిస్తాడు మనిషి అక్కడ. ఎప్పుడు పోషిస్తాడంటే సత్క్రియ చేయనప్పుడు. అంటే కోపాన్ని చూపించడం అంటే సత్క్రియ చేయనప్పుడు దాన్ని పెంచి పోషించడం అంటే అర్థం ఏంటంటే అక్కడ కోపాన్ని చూపించడం, ఈర్ష్య ద్వేషాలు చూపించడం, అసూయపడడం ఇవన్నీ కూడా సత్క్రియకు కారణం కాదు. దేవుడు కయ్యోనికి చాలా చక్కగా చెప్పాడండి. ఒక చిలక్క చెప్పినట్టు చెప్పాడు. ఎందుకురా నీకు కోపం అని అడిగాడు. అంటే చిలక్క చెప్పినట్టు చెప్పాడండి, కానీ కయ్యోను అక్కడ వినలేదు. అర్థమవుతుందా? అక్కడ వినలా. అందుకే బైబిల్లో చూడండి, ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనం. కయ్యోను
తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. హేబెల్తో ఏమని మాట్లాడుంటాడు చెప్పండి కయ్యోను? ఏరా, నువ్వు ఇచ్చినటువంటి అర్పణ దేవుడు స్వీకరించాడు, నేను ఇచ్చినటువంటి అర్పణ దేవుడు స్వీకరించలేదు, నువ్వు ఇచ్చింది సరైంది అని దేవుడు స్వీకరించాడా, లేదా నేను ఇచ్చింది బాగలేదని స్వీకరించుంటాడా అనే వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగి ఉంటుందండి. ఖచ్చితంగా నేను ఇచ్చినటువంటి అర్పణ బాగలేదా అని ఎప్పుడైతే కయ్యోను అని ఉంటాడో అప్పుడు తన తమ్ముడైనటువంటి హేబేలు కూడా నువ్వు ఇచ్చినటువంటి అర్పణ దేవుడు స్వీకరించలేదంటే అది మంచిది కాదు అని కూడా హేబేలు అని ఉంటాడు. అప్పుడు కయ్యోను, నన్నే వేలెత్తి చూపిస్తున్నావురా నువ్వని కాక మీద ఉన్నాడు కదండి, నన్నే వేలెత్తి చూపించేటటువంటి స్థాయికి నువ్వు వచ్చావా అని చెప్పి దేవుడు నీ అర్పణ స్వీకరించాడని నీకు ఎంత మరి అహంకారం ఉందరా అని చెప్పి కయ్యోను హేబేలుని చంపాడండి. 8వ వచనంలో అదే మనం చదువుకుంటాం. ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనం. అని కయ్యోను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపేశాడండి. తమ్ముడిని చంపేశాడు కయ్యోను. అంటే ఒకే తల్లికి ఒకే రక్త సంబంధాన పుట్టినటువంటి వీళ్ళిద్దరూ అన్నదమ్ములైనప్పటికీ కయ్యోను హేబేల్ని చంపాడు. తనకున్నటువంటి కోపాన్ని బట్టి మర్చిపోకండి. ఒక చిన్న కోపం మొట్టమొదటి హత్యకు కారణమైందండి ప్రపంచంలో. చంపేశాడు కయ్యోను తన తమ్ముడిని. నరహత్య చేయకూడదు, హత్య చేయడం పాపమని బైబిల్ ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటుందండి. అసలు నీ సహోదరుని మీద నిర్నిమిత్తంగా కోపపడడమే పాపమని చెప్పినటువంటి బైబిల్లో మరి అలాంటిది ఇక హత్య అన్నది ఎంత భయంకరంగా ఉంటుందో, అది హత్య చేయడం అన్నది ఎంత భయంకరమైనటువంటి పాపమో మీకు అర్థం కావాలి. తన తమ్ముని మీద పడి హత్య చేశాడంటే కయ్యోను పాపం చేశాడు. పాపం వలన వచ్చేటటువంటి జీతం మరణం. మర్చిపోకండి. మరణం అంటే అర్థం ఏంటి? మరణం అంటే చచ్చిపోవడమా? చచ్చిపోవడం కాదండి. చచ్చిపోవడం అన్నది శరీరాన్ని విడిచిపెట్టడం. ఇది కేవలం ప్రతి ఒక్కరికి జరిగేటటువంటి విషయం. కానీ ఇక్కడ పాపం వలన వచ్చేటటువంటి మరణం అంటే అర్థం ఏంటంటే శరీరాన్ని మాత్రమే విడిచిపెట్టడం కాదు. మరణం అంటే అగ్నిగుండంలో శిక్షలోకి వెళ్ళిపోయేటటువంటి దానినే మరణం అని అన్నాడు. పాపం వలన వచ్చేటటువంటి మరణం ఇది. చూస్తారా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును, ఈ అగ్నిగుండం 2వ మరణం అని అన్నాడు. చూడండి, అంటే పాపం వలన వచ్చే జీతం మరణం అయితే ఆ పాపానికి మూలమే నీకున్నటువంటి కోపం. అర్థమవుతుందండి? ఎంత పని జరుగుతుందో చూడండి. కోపం వలన ఎంత ప్రమాదం జరుగుతుందో, ఎంత భయంకరమైనటువంటి స్థితిలోకి మనిషి వెళ్ళిపోతాడో కోపం వలన. కయ్యోను చూస్తే మీకు అర్థం కావాలండి. ఒకసారి దేవుడు కయ్యోన్ని హెచ్చరించినప్పుడు ఏమని హెచ్చరించాడు? ఎందుకురా నీకు ఈ కోపం అని హెచ్చరించినప్పుడు ఆ కోపాన్ని అతను మానివేస్తే సరిపోతుండేది. కానీ తనలో ఆ కోపాన్ని అతను పెంచి పోషించడం వలన హేబేల్ని చంపేటటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందండి? దేవుడేమన్నాడు? నీ కోపం మండనేలా అని దేవుడు అన్నప్పుడు కయ్యోను తన కోపాన్ని విడిచి దేవుని కాళ్ళ మీద పడి పశ్చాత్తాపపడి వేడుకొని గనక ఉండి ఉంటే కయ్యోను భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండేదండి. తన తమ్ముడు కూడా చనిపోయేటటువంటి పరిస్థితి అక్కడ వచ్చేది కాదు. కానీ కయ్యోను ఒక హంతకుడిలా కనిపిస్తున్నాడు. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాడా? చూడండి ఒకసారి బైబిల్లో మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యోను వంటి వారమై ఉండరాదు. మనము కయ్యోను వంటి వారమై ఉండకూడదని దేవుడే రాయించాడు. అనగా వాడు హత్య చేశాడు కాబట్టి మనము కయ్యోను వంటి వారమై ఉండరాదు అని అన్నాడు. కారణం ఏంటంటే వాడు హత్య చేశాడు కోపంలో.
వాడు హత్య చేయడానికి ఉన్నటువంటి బలమైనటువంటి కారణం ఏంటంటే వాడి హృదయంలో ఒక చిన్నపాటి కోపం ప్రారంభమైంది. ఆ కోపాన్ని వాడు పెంచి పోషించి చివరికి నరహత్య చేసేటటువంటి స్థాయికి వాడు వెళ్ళిపోయాడు. కాబట్టి కోపం జోలికి వెళ్ళకండి. కోపం ప్రతి మనిషి చేత పాపం చేయిస్తుంది. అసలు కోపపడడం అన్నది మంచిది కానే కాదండి. ఒకవేళ మీకు కోపం వచ్చిందా దాన్ని ఏం చేయాలో బైబిల్లో దేవుడు చెప్పాడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఆతరపడి కోపపడవద్దు అని అన్నాడు. చూడండి, ఆతరపడి అనగా అర్థం ఏంటి? త్వరపడి ఎవరి మీద కూడా కోపడకూడదండి. బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చేస్తుంది అని అన్నాడు. చూడండి, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసంగా బ్రతుకుతుందంటండి. కోపం సుఖంగా నివాసం చేస్తుందంటే అర్థం ఏంటి? అంటే కోపానికి కూడా నివాస స్థలం ఏది చెప్పండి? మన అంతరింద్రియములు అనగా మనలో ఉన్నటువంటి అవయవాలండి. అంటే మనలో ఉన్నటువంటి హృదయమే దానికి నివాస స్థలం. దేనికి? కోపానికి. కాబట్టి ఒకవేళ నీకు కోపం వచ్చినా ఆతరపడి కోపపడవద్దు అని బైబిల్ స్పష్టంగా చెప్పిందండి. ఎఫెసీ పత్రిక రండి ఒకసారి. ఎఫెసీ పత్రికలో ఏం చెప్తున్నాడు చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. మరలా 26వ వచనం. కోపపడుడి అంటే ఒకవేళ నీకు ఆత్రంగా కోపం వచ్చిందా, నీ కోపాన్ని అక్కడ ప్రదర్శించు. కానీ ఆ కోపాన్ని ఎలా ప్రదర్శించాలనంటే ఒక తమ్ముడి మీద కోపంలా ఒక సరైనటువంటి మార్గంలో తను తీసుకొచ్చేటటువంటి కోపంగా నువ్వు దాన్ని ప్రదర్శించాలి. అలాగే ఒక భార్య సక్రమైనటువంటి మార్గంలో ఒక పద్ధతిలో ఒక భార్యకి చెప్పేటటువంటి విధానంలో దాన్ని వెళ్ళబుచ్చాలి ఆ కోపాన్ని. అలాగే పిల్లల్ని ఒక మంచి మార్గంలో పెంచేటటువంటి ఒక దండించేటటువంటి కోపంగా చక్కటి మార్గంలో నడిపేటటువంటి విధానంలో నీ కోపాన్ని ప్రదర్శించు, తప్పులేదు. అంటే తగిన విధముగా కోపాన్ని ప్రదర్శించాలి తప్ప మనసులో కక్ష పెట్టుకొని కోపాన్ని ఎప్పుడు కూడా ప్రదర్శించకూడదు. అర్థమవుతుందండి? అంటే ఒక మనిషి మంచి దారిలోకి తీసుకురావడం కొరకు నీ కోపాన్ని అక్కడ ప్రదర్శించేటటువంటి అవకాశం ఇస్తే ప్రదర్శించాలి, తప్పులేదు. కానీ వాస్తవంగా ఖచ్చితంగా వీడి మీద కోపం తీర్చుకోవాలని మన కోపాన్ని ఎప్పుడు కూడా ప్రదర్శించకూడదు. అర్థమవుతుందండి? అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26 మరలా చదవండి, మీకు అర్థమవుతుంది. కోపపడుడి అంటే అవసరాన్ని బట్టి కోపపడుడి కానీ పాపం చెయ్యకుడి అని అన్నాడు. అంటే కోపం పాపం వరకు ఎప్పుడు కూడా వెళ్ళిపోకూడదు. అర్థమవుతుందా? ఒకవేళ నీకు కోపం వచ్చింది, ఆ వచ్చినటువంటి కోపాన్ని తగ్గించుకునేటటువంటి విధానం కూడా బైబిల్ చెప్పింది. అర్థమైందండి? ఏమని చెప్తున్నాడు ఇక్కడ? కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం నీలో నిలిచి ఉండకూడదనే పదాన్ని ప్రయోగించాడు. చూడండి, నీ కోపం వచ్చిందా? ఎస్, కోపం వచ్చింది. ఆ కోపం పాపంగా మారకూడదు. సూర్యుడు అస్తమించే వరకు కూడా నీకున్నటువంటి కోపం నీలో నిలిచి ఉండకూడదు. ఎందుకు నిలిచి ఉండకూడదు అనే ప్రశ్న ఒకవేళ మీరు వేసుకుంటే బాగా ఆలోచించండి. ఉదాహరణకి ఒక వ్యక్తికి బాగా కోపం వచ్చిందనుకోండి. అంటే ఒక వ్యక్తికి బాగా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చింది? ఒక మనిషిని చంపేంత కోపం వచ్చిందనుకోండి. ఆ కోపం వచ్చినటువంటి ఆ మనిషి అంత కోపం వచ్చిన తర్వాత ఆ మనిషిని ఏమి చేయలేక, అంతమందిలో ఆ మనిషిని ఏమీ చేయలేక ఏం చేస్తాడు చెప్పండి? ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి సైలెంట్గా ఉండడండి. ఇలా కోపం వచ్చినటువంటి వ్యక్తి మంచం మీద పడుకుంటాడు. మంచం మీద పడుకొని ఆలోచించడం మొదలు పెడతాడు. ఎందుకు ఆలోచిస్తాడంటే నిద్ర పట్టదు కనుక. అప్పుడు మంచం మీద పడుకొని ఆలోచిస్తున్నప్పుడు ఏమండి, మనకి ఎవడి మీద అయితే కోపం వస్తుందో వాడి గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు నిద్ర పట్టక ఆలోచనలకు వెళ్ళి
వీడిని ఏదో ఒకటి చేయాలి, వీడిని ఏదో ఒక రకంగా దెబ్బతీయాలి అని ఈ కోపంలో ఆలోచనకు పదును పెడుతూ ఉంటారండి చాలామంది. ఇప్పుడు వీడు మంచం మీద పండుకొని ఆలోచిస్తున్నాడంటే ఇప్పుడు ఈ ఆలోచన ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? వీడి కోపం ఎక్కడికి వెళ్ళి, వీడి ఆలోచన ఎక్కడికి వెళ్ళింది? అంతరింద్రియంలోకి వెళ్ళింది. అంతరింద్రియములు అనగా వీడి హృదయంలోకి వెళ్ళిపోయింది ఈ కోపం. వీడి హృదయంలోకి వెళ్ళింది ఈ కోపం. అంటే అర్థం ఏంటి? వీడి హృదయంలో సుఖ నివాసం చేయడానికి అక్కడ దిష్ట వేసుకుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, రాత్రి అయ్యే వరకు నీ కోపాన్ని ఉంచుకోకూడదు. నువ్వు అక్కడ ఎప్పటి వరకు ఉంచుకోమన్నాడు? సూర్యుడు అస్తమించే లోపే నీ కోపాన్ని నువ్వు విడిచిపెట్టాలి. నువ్వు మరలా మంచం ఎక్కి మంచం మీద నిద్రపోయేటటువంటి సమయంలో దీని గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి అక్కడ తీసుకురాకూడదు. అర్థమవుతుందండి? అంటే సూర్యుడు అస్తమించే వరకు నీ కోపాన్ని విడిచిపెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా? చూడండి ఒకసారి, బైబిల్లో అద్భుతమైనటువంటి మాట రాయించాడండి దేవుడు. మీకా గ్రంథం చూడండి ఒకసారి, లేఖనాల పరిశోధన సదస్సుది. బైబిల్ రీసెర్చ్ చేసి ప్రతి విషయాన్ని కూడా స్పష్టంగా ఆలోచించి చెప్పేటటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళమండి మేము. చూడండి, కోపం అనేటటువంటి ఒక అంశం పైన ఎన్నో మాటలను పరిశోధించి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక చోట చేర్చి కోపపడకూడదు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా మీ ముందు పెడుతున్నాను. ఒక చోట ఏమో దేవుడు కోపపడమన్నాడు, మరొక చోట దేవుడు కోపపడద్దన్నాడు. ఒకవేళ నీకు కోపం అనేది వస్తే ఆ కోపం సూర్యుడు అస్తమించే లోపలే నీ కోపాన్ని తీసివేసుకోమన్నాడు. ఎందుకు తీసేసుకోమన్నాడు అని మరలా మనం బైబిల్ని అడిగినప్పుడు బైబిల్లో దేవుడు ఒక అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చాడండి దీనికి. అదే మనం చదువుకుంటున్నాం. మీకా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ. చూసారా? మళ్ళా చదువుతున్నాను చూడండి. మంచముల మీద పరుండి అంటే కోపంతో మంచం మీదకి వెళ్ళాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి. కోపంతో మంచం మీదకి వెళ్ళినటువంటి ఇతనికి ఎప్పుడైతే నిద్ర పట్టలేదో, ఏదో ఒకటి చేయాలి, ఇక లాభం లేదు, ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఆలోచనలకు వెళ్ళిపోతాడు. ఆలోచన ప్రారంభించి ఆలోచనకు పొదును పెడతాడు. అప్పుడు వస్తాయండి ఆలోచనలన్నీ కూడా. మంచం మీద పరుండి మోసపు క్రియలు ఎలా ఆలోచిస్తూ ఉంటాడంటే వీడిని చంపడానికి మనుషులను పురమాయిద్దామా, లేకపోతే మనమంతా కూడా కలిసి వీడిని చంపేద్దామా, లేకపోతే విషంతో కూడినటువంటి ఒక ఇంజెక్షన్ ఇప్పిద్దామా, వాడిని కూలోళ్ళని పెట్టి చంపేద్దామా, ఒక్కసారిగా మరి పొట్టుగా చంపుదామా, లేదా వాడు నాలాగే చాలా క్షోభ అనుభవించి వాడు చావాలి అని ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మనిషి చేయడం ప్రారంభిస్తాడండి. ఎప్పుడు? కోపాన్ని సూర్యుడు అస్తమించే వరకు నీలో నుంచి తీసివేసుకోకపోతే. ఏమండి, ఎప్పుడు ఈ ఆలోచనలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? ప్రశాంతంగా మంచం మీద పండుకొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయండి. ఈ దుష్క్రియలు చేసేటటువంటి ఆలోచనలన్నీ కూడా, అనగా నీ లోపల ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు కోపం సుఖ నివాసం చేస్తుంది కాబట్టి ఈ కోపం ద్వారా ఈ ఆలోచనలన్నీ కూడా ఒక్కొక్కటి నీకు వచ్చేస్తూ ఉంటాయి. నీ అంతరింద్రియముల్లో సుఖ నివాసం చేస్తూ నిన్ను ఒక తప్పు వైపుకు, అనగా నిన్ను ఒక పాపం వైపుకు పురికొల్పి నిన్ను చివరికి ఒక గొప్ప పాపం చేయించడానికి పురికొల్పేటటువంటిదే నీకు వచ్చినటువంటి కోపం. అందుకే ఏమన్నాడు దేవుడు? నీకు వచ్చినటువంటి ఆ కోపాన్ని సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం నీలో నిలిచి ఉండకూడదు. ఖచ్చితంగా చెప్పేశాడు దేవుడు బైబిల్లో. అంటే ఇప్పుడు మనకి ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకోండి, వెంటనే మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మన చేతికున్నటువంటి వాచ్ని, అనగా గడియారాన్ని చూడాలి. ఎంత టైం అయింది అని చూడాలి. 4 అయిందా?
చీకటి పడే వరకు ఇంకో గంటలో చీకటి పడుతుంది కనుక ఆ గంట సేపు మనం ఏదో సర్వసాధారణంగా ఉంటూ వ్యవహరిస్తూ సాయంత్రం అయ్యేటప్పటికీ రిలాక్స్ అయిపోవాలి. అంటే వీటన్నిటిని కూడా విడిచిపెట్టేసేయాలి. కోపాన్ని సమస్తాన్ని కూడా మనం విడిచిపెట్టేసేయాలి. అర్థమవుతుందండి? ఈ మాట కోసం అనగా బైబిల్లో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో ఏదైతే ఉందో, సూర్యుడు అస్తమించే వరకు నీ కోపాన్ని తీసేసుకోమని దేవుడు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, ఈ మాట కోసమేనండి ప్రభువుని నమ్ముకున్నటువంటి మనం అందరం కూడా కోపపడిన పాపం చేయకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఉంటాం. అర్థమైందండి? మనల్ని మనం కాపాడుకుంటూ ఉంటాం. బైబిల్ ఎరిగినటువంటి నేను కానీ, బైబిలు వింటున్నటువంటి మీరు కానీ, మనమంతా కూడా ఈ కోపాన్ని మనం అంతా కూడా ఎలా దిగమింగాలి అని అంటే, మనం కోపపడడం పాపం కాదు, కానీ మనం పడేటటువంటి కోపం ద్వారా పాపం చేసేటటువంటి అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా ఇవ్వకూడదనంటే, సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపం మనలో నిలిచి ఉండకూడదు. అర్థమైందండి? కాబట్టే మనం దాన్ని వదిలేస్తాం. కారణం ఏంటంటే, ఈ శరీరం పోతే పోయింది, కానీ మనకున్నటువంటి కోపంతో ఈ శరీరం పోతే పోవచ్చు. ఒకవేళ వచ్చినటువంటి కోపాన్ని బట్టి చాలామందికి పక్షవాతం వచ్చేస్తూ ఉంటుంది. పక్షవాతం వచ్చినా పర్వాలేదు, కానీ దేవుడున్నటువంటి ఆ పరలోకాన్ని కనుక మనం పోగొట్టుకుంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదండి. మనకున్నటువంటి కోపం వలన కోపం నిన్ను దేవుడి దగ్గర నుంచి దూరం చేస్తుంది. కారణం ఏంటంటే, మనకున్నటువంటి కోపం చాలా భయంకరం. కాబట్టి కోపాన్ని విడిచిపెట్టడం అన్నది చాలా ప్రాముఖ్యం. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, కోపపడుడి. సర్వసాధారణంగా ఆ కోపం మనలో ఎప్పటికీ కూడా నిలిచి ఉండకూడదండి. కోపాన్ని మనం విడిచిపెట్టాలి. అసలు కోపపడకూడదండి. తెలుసా మీకు? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత శాంతాన్ని కనపరిచాడంటే ఈ భూమి మీద, బైబిల్లో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి. అలాంటి శాంతమూర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా కోపం వచ్చింది. ఆయన కూడా కోపపడినటువంటి సందర్భాలు బైబిల్లో మనకు కనబడతాయి. యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా కోపం వచ్చినటువంటి సందర్భం బైబిల్లో ఒకటి ఉంది. ఆయన తన కోపాన్ని ఎలా ప్రదర్శించాడో ఒక మంచి మాట మీకు చూపిస్తాను. చూద్దాం బైబిల్లోకి వెళ్ళి. యోహాను సువార్త 2వ అధ్యాయం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కోపపడ్డాడు, కానీ అంటే తన కోపాన్ని ప్రదర్శించాడు, కానీ ఆ కోపాన్ని ఎక్కడా కూడా పాపంగా మలచలేదండి. అదే మనం చూస్తున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. యూదుల పస్కా పండగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని చూచి తాళ్లతో కోడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకల మార్చువారిని రోకలు చల్లివేసి వారి బల్లలు పడదోసి పావురములను అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు పిల్లుగా చేయకూడని వారితో చెప్పాను. దేవాలయం అండి ఇదంతా కూడా. అప్పట్లో ఈ దేవాలయం పునర్నిర్మించినటువంటి దేవాలయం ఇది. ఏమండి దేవాలయంలో ఏం జరగాలి? చెప్పండి. సహజంగా పూజలు జరగాలి, లేదా ప్రార్థనలు జరగాలి, లేదా కీర్తనలు వినిపించాలి, అనగా పాటలు వినిపించాలి. దీనినే దేవాలయంలో జరిగేటటువంటి విధానం అంటారు. కానీ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారట? ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్ముతున్నారు, అలాగే రోకలు మారుస్తున్నారు. ఇలాంటివన్నీ చేస్తూ వీళ్ళు దేవాలయంలో కూర్చున్నారట. ఏమండి, ఎడ్లు అమ్మేటటువంటి వారు దేవాలయంలో ఉన్నారంటే అర్థం ఏంటి? మందిరంలోకి ఏం తీసుకొచ్చారు చెప్పండి? ఇప్పుడు ఎడ్లను తీసుకొని వచ్చారు.
ఎడ్లు ఎక్కడ ఉండాలి? సామాన్యంగా మనం మాట్లాడుకుంటే, సర్వసాధారణంగా ఎద్దుల గురించి మనం మాట్లాడుకుంటే అవి దేవాలయాల బయట ఉండాలి, అంతే కదండి. అలాగే గొర్రెలు ఎక్కడ ఉండాలి? గొర్రెలు కూడా దేవాలయం బయట ఉండాలి ఉంటే. కానీ వీటన్నిటిని కూడా వీళ్ళు ఎక్కడికి తీసుకొచ్చారట? దేవాలయంలోకి తీసుకొచ్చి వ్యాపారపు టిల్లుగా చేశారంట దాన్ని. అర్థమవుతుందండి? వీళ్ళంతా కూడా మందిరంలో ఉన్నారట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సాక్షాత్తు దేవుని దగ్గర నుంచి దిగొచ్చాడు కదండి. వాళ్ళు చేస్తున్నటువంటి ఆ అపవిత్రతమైనటువంటి పనిని చూసి యేసుక్రీస్తు ప్రభుల వారికి చాలా కోపం వచ్చిందండి. ఆ మందిరాన్ని కాస్త వాళ్ళంతా కూడా ఒక సంతగా మార్చలేకే, ఆ సంతగా మార్చేసినటువంటి వాళ్ళ మీద యేసుక్రీస్తు ప్రభుల వారికి చాలా కోపం వచ్చింది. యేసుక్రీస్తు గారికి ఎలా ఉందంటే, అదంతా చూసేసరికి బాధేసింది, అలాగే కోపం వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తన కోపాన్ని అక్కడ ప్రదర్శించాడు. ఎలా ప్రదర్శించాడు? తాళ్ళని కూడా తీసుకున్నాడు, తాళ్ళను కొరడాలుగా చేశాడు. కొరడాలుగా చేసి ఆ కొరడాలతోటి మనుషులను కొట్టలేదండి. జాగ్రత్తగా ఆలోచించండి. మనుషులను మాత్రం కొట్టలేదు. ఆ ఎడ్లను, గొర్రెలను, వాటన్నిటిని కూడా బయటికి తోలివేశాడట. వాటన్నిటిని కూడా బయటికి తోలేసాడే తప్ప యేసుక్రీస్తు ప్రభుల వారు తన కోపాన్ని ఎక్కడ కూడా ప్రదర్శించలేదు, కోపపడలేదు. కోపపడలేదంటే అర్థం ఏంటి? కోపపడలేదు, పాపం చేయలేదు. అసలు పాపమే చేయనటువంటి ఆయనండి యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, మనకు కోపం ఉందా? ఆ కోపం అగ్నిగుండానికి జారిపోయే విధంగా మన కోపం ఎప్పుడూ ఉండకూడదు. కోపం ఉన్నా లేకపోయినా, అంటే మనకు కోపం ఉన్నా లేకపోయినా మనం ఖచ్చితంగా పరలోకం వెళతాం. కానీ కోపంతో పాపం చేస్తే చచ్చి నరకానికి వెళతాము. అర్థమవుతుందండి? నీ కోపం పాపం అయితే అగ్నిగుండానికి ఖచ్చితంగా నువ్వు వెళ్ళి మండిపోవాల్సిందే. మనుషులుగా మనం కంట్రోల్ చేయలేనటువంటి అగ్నిగుండం అండి అది. కాబట్టి మీలో ఎవరు కూడా కోపం కలిగి ఉండకండి. మీకు ఎవరి మీదైనా కోపం వస్తే ఆ కోపం ద్వారా పాపాన్ని సంపాదించుకునేటటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, ముక్కు మీద కోపం ముఖానికి అందం కాదండి. చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. కాబట్టి ముక్కు మీద కోపం ఎవరు కూడా కలిగి ఉండకూడదు. ఒక మంచి పాయింట్ చెప్తానండి చివరిగా. మామూలుగా కోపం చాలా ప్రమాదకరం అన్నటువంటి విషయం మనం ఇప్పటి వరకు అర్థం చేసుకున్నాం. కోపం మనకు ఉండడం అన్నది అతి భయంకరం అనేటటువంటి విషయం కూడా మీ అందరికీ అర్థమైంది. అసలు మనుషులకి కోపం ఉండకూడదు అనేటటువంటి విషయం కూడా మీకు అర్థమైంది. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆడవాళ్ళలో కూడా కోపం ఉంది. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా కోపపడుతున్నారు లేదు చెప్పండి? ప్రపంచంలో చాలామంది కోపపడుతున్నారు. ఏమంటే ఆడవాళ్ళకు కోపం ఉంటుందా? ఎందుకు ఉండదు? ఉంటుంది. మీరు ఆడవాళ్ళకి కోపం ఉందా అనే ప్రశ్న వేసారనుకోండి, చాలామంది ఆడవాళ్ళు ఏమంటారంటే, మేమేమన్నా ఉప్పు కారం తక్కువ తింటున్నామా? లేదా మేము మగవాళ్ళ కన్నా ఏమైనా తీసేసిన వాళ్ళమా? మాకు కూడా కోపం ఉంటుంది, మేము కూడా ఉప్పు కారం తింటున్నాము అని అంటారు. అంటే మాకు కూడా పౌరుషం ఉందని చెప్తుంటారు. ఒకసారి తిమోతికి రాసినటువంటి పత్రిక చూద్దాం. ఆడవాళ్లకు కోపం ఉండొచ్చో లేదో ఒక మంచి మాట మీరు బైబిల్లో చూడాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. 8వ వచనం ఆడవాళ్ళందరూ చాలా శ్రద్ధగా వినాలి. మగవాళ్ళు అంతకంటే చాలా శ్రద్ధగా వినాలి, ఎందుకంటే ఈ పాయింట్ చాలా ప్రాముఖ్యమైనది. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయము లేని వారై ఉండాలి. అంటే పురుషునికి కోపం ఉండకూడదని స్పష్టంగా బైబిల్ చెప్పిందండి.
చెప్పిందా లేదు చెప్పండి? చెప్పాడు దేవుడు. ఇక్కడ పురుషునికి కోపం ఉండకూడదని ఎందుకు చెప్పాడు అనే ప్రశ్న మనం వేసుకుంటే, పురుషులు కోపపడతారు కనుక పురుషులు కోపమును సంశయం లేని వారై ఉండాలని బైబిల్ చెప్పింది. ఇప్పుడు పురుషులకు కోపం ఉండకూడదని చెప్పినటువంటి దేవుడు స్త్రీల గురించి బైబిల్లో వాళ్ళ కోపం గురించి ఎక్కడ రాయించలేదండి. అర్థమైందా? మరి ఆడవాళ్ళ కోపం ఉండొచ్చా అనే ప్రశ్న మనం వేసుకుంటే, పురుషులకు కోపం ఉంది కాబట్టి దేవుడు పురుషుల గురించి మీరు కోపపడకూడదని బైబిల్లో కోకొల్లుగా రాయించాడు. కానీ స్త్రీ కోపం గురించి దేవుడు బైబిల్లో ఎక్కడ కూడా రాయించలేదండి. దేవుడు రాయించలేదనంటే అర్థం ఏంటంటే, స్త్రీలందరూ కూడా చాలా శాంతమూర్తులుగా ఉండాలి అన్నది దేవుని ఆలోచన. అసలు స్త్రీల కోపం గురించి దేవుడు బైబిల్లో ఎక్కడ కూడా రాయించలేదనంటే, స్త్రీకి కోపం అసలు లేదన్నమాట మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే స్త్రీకి అసలు కోపం ఉండకూడదు అన్నది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమైంది. ఒకవేళ స్త్రీలకు కూడా కోపం ఉందనుకోండి, అది అసహజం, అది అధర్మం అని మనం చెప్పుకోవచ్చు. అధర్మం అంటే బైబిల్కు వ్యతిరేకం లేదా సృష్టికి వ్యతిరేకం. అది ప్రకృతి విరుద్ధమైనదని మీకు అర్థం కావాలి. అసలు ఆడవాళ్ళ కోపం ఉందంటే అది ప్రకృతి విరుద్ధమైనది. ప్రకృతి విరుద్ధమైనది అంటే అర్థం ఏంటంటే, పురుషుడు ఉన్నాడు, అలాగే స్త్రీ ఉంది. పురుషునికి మీసాలు ఉన్నాయి. ఇలా మీసాలు ఉండడం అన్నది ప్రకృతి ధర్మం, అనగా సృష్టి ధర్మం అది. అలాగే స్త్రీకి కూడా మీసాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు దీని ఏమంటారు చెప్పండి? సృష్టి వ్యతిరేకం అని అంటారు. అంటే సృష్టి అధర్మం అని అంటారు. సృష్టి వ్యతిరేకం అని కూడా మనం పిలవచ్చు. అంటే అలా ఉండకూడదని దాని అర్థం. అసలు పురుషునికే కోపం ఉండకూడదని దేవుడు బైబిల్లో స్పష్టంగా చెప్పినప్పుడు, స్త్రీలకు అసలు కోపాన్ని ప్రదర్శించేటటువంటి అవకాశమే ఇవ్వలేదండి బైబిల్ ఎక్కడ కూడా. కానీ కొన్ని కుటుంబాలు చూడండి మీరు, స్త్రీలు చాలా కోపపడుతూ ఉంటారు భర్తల మీద. అర్థమైందండి? స్త్రీలు చాలా కోపపడుతుంటారు తమ పిల్లల మీద. ఎంతోమంది భర్తలు చెప్పడం నేను చాలా స్పష్టంగా విన్నానండి. నేను చాలా ఎక్కువసార్లు విన్నటువంటి మాట ఏంటంటే, చాలామంది భర్తలు చెప్పేటటువంటి మాట ఏంటంటే, నా భార్య చాలా కోపపడుతుందండి అని చెప్తుంటారు చాలామంది భర్తలు చెప్తుంటారు. అంటే స్త్రీలారా మీరు భర్తల మీద కోపపడకండి అని బైబిల్ చెప్పిందండి. ఇక చివరిగా మనం ఆలోచించబోయేటటువంటి విషయం ఏంటంటే, స్త్రీలు కానీ పురుషులు కానీ కోపం ద్వారా దేవుని నీతిని ఎవడు కూడా నెరవేర్చలేడు. చివరిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకొని క్లోజ్ చేద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడుగాను, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పిందండి. కోపించటానికి ఎందుకు నిదానించాలి అని అంటే, అదే నేను ఇప్పటివరకు చెప్పాను. కోపపడడం తప్పు కాదు, కానీ కోపం ద్వారా పాపం చేసేటటువంటి అవకాశం ఉంటుంది కనుక కోపపడడానికి ఎవరు కూడా తొందరపడకూడదు. కోపపడడానికి నిదానించవలను అని చెబుతూ 20వ వచనంలో స్పష్టంగా చెప్పాడు. 20వ వచనంలో ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అని అన్నాడు. చూడండి, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదంటే అర్థం ఏంటి? అటు స్త్రీలు కానీ ఇటు పురుషులు కానీ, పురుషులను స్త్రీలను కలిపి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, భూమి మీద నేను నరులను సృజించి తిని అని అన్నాడు. నరులు అనగా అటు పురుషులు ఇటు స్త్రీలు ఇద్దరికి వర్తిస్తుంది. కాబట్టి నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అని చెప్పాడు. అంటే అటు స్త్రీలు కానీ ఇటు పురుషులు కానీ అసలు కోపపడేటటువంటి అవకాశం వీలైన కాడికి రాకూడదు. ఎవ్వరు కూడా కోపపడేటటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. కనుక
ముక్కు మీద కోపం ముఖానికి అందమా అంటే ముక్కు మీద కోపం ముఖానికి అందమో కాదో మనకు తెలియదు, కానీ కోపం వలన పాపం చేసి పరలోకాన్ని కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక మనము ఎప్పుడు కూడా పాపం చేసేటంతటి కోపం పడకూడదు. ఓకే, ఈ అంశం మీ అందరికి అర్థమైందని భావిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను.